అమ్మ స్పిరిచువల్ లైన్లోకి వచ్చారు. ఎట్లా జరిగింది అసలు మీ చిన్నతనంలో? నాన్న చాలా స్పిరిచువల్. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 15th సెంచరీ నుండి వీరబ్రహ్మేంద్ర స్వామి ఓకే. వాళ్ళ శిష్యులు అనమాట వీళ్ళని. మీరు సాధన చేసిన మెథడ్ ఏమైనా ఉందా, లేదా మీకు ఎవరన్నా చెప్పిన మెథడ్ కానీ? రమణ మహర్షి లాగానే ఏంటి నేనేంది అని అనుకో, రమణ మహర్షి సచ్చే బ్లెస్ అనమాట ప్రపంచానికి. చిన్నప్పుడు చాలా సంవత్సరాలు తినలేదని నిజమేనా? అదే నిజం. ఎందుకని చాలా మంది యోగులు ఉంటారు కదా, తిండి మీద ఆసక్తి ఉండదు. అప్పుడు అట్లా చేసిన తప్పు అది చాలా. సాటి మనిషి ఇబ్బంది ఉంటే మనకు పెయిన్ అనిపించేది. అసలు ఎంత పెయిన్ అంటే నేను వాళ్ళకంటే ఎక్కువ పెయిన్ తీసుకునేవాళ్ళు. ఎవరన్నా నేను తప్పు చేస్తున్నారంటే వాళ్ళకంటే అరే వీళ్ళని ఎట్లా మంచి చేయాలి, నేను చేయకపోతే ఎట్లా. అయితే పత్రికారిని కూడా ఎవరన్నా అడిగితే సార్ నేను ఎన్లైటెండ్ అని ఎవరన్నా అడిగేవాళ్ళు, ఎస్ యు ఆర్ అనేవాడు. వారిని మిస్ అయిపోతుంది నిజంగా చెప్తాను. నేను ఇండియా ట్రిప్ అయితే డెఫినెట్గా ఐ వాంటెడ్ టు మీట్ హిమ్. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడియతే అని ఒక కాన్సెప్ట్ చెప్తారు. పూర్వజన్మ పాప కర్మలు మిమ్మల్ని వ్యాధులే పీడిస్తుంది. అది కూడా కరెక్టే. అంటే ఆరోగ్యము ఒక టెక్నిక్ ని ఫాలో అయితే వస్తుందా? లేచినప్పుడు నవకాంతి ఏమైనా చూసుకుంటున్నాడా వాడిని? చూసుకోవచ్చు, చూసుకోకపోవచ్చు, దట్స్ డిపెండ్స్. అక్కడ ఏంటంటే సూక్ష్మ చేస్తుందంటే నేను 24 అవర్స్లో 1 అవర్ నాకు నేను ఉంటాను. ఇప్పుడు చూడండి మీరు, నేను నిద్రపోతలేను. 2.5 months నేను నిద్రలేదు అసలు. నాకు నిద్రపోలే. శరీరాన్ని శుద్ధి చేసుకుని మనసు శుద్ధి అవుతుందా? అటు కష్టం. హలో, తప్పులు చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటే మనసు ఎదురు తిరుగుతుంటుంది. వెల్కమ్ టు స్లో టాక్ షో. నేను ఇప్పటిదాకా సోల్ టాక్ షో ద్వారా ఎన్నో ఎపిసోడ్లు చేసుకుంటూ వచ్చాను. ఇక మీదట ఈరోజే ఫస్ట్ ఎపిసోడ్ స్లో టాక్ షో. ప్రపంచం అంతా స్లో అయిపోవాలి, కామ్ అయిపోవాలి అన్న ఉద్దేశంతోనే స్లో టాక్ షో అన్నది ఈరోజుతో స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు మన స్లో టాక్ షోలో మొట్టమొదటి గెస్ట్ సునీతమ్మ. సునీతమ్మ గారి వీడియోస్ నేను ఎప్పుడో చూడడం జరిగింది. అండ్ డాక్టర్ సునీతమ్మ గారిని ఫాలో అవుతుంటారు. ఆయన వీడియోస్ కూడా చూడడం జరిగింది. ఆయన చాలా మృదువుగా, అందంగా, చక్కగా మాట్లాడుతుంటే ఈయననే ఇలా మాట్లాడుతుంటే వాళ్ళ గురువుగారు ఎలా ఉంటారని ఎప్పటి నుంచో అనుకున్నా. అదృష్టవశాత్తు ఈరోజు అమ్మని కలిసే అవకాశం వచ్చింది సునీతమ్మని. ఈరోజు అమ్మతో తన ఆధ్యాత్మిక ప్రయాణం, తను తెలుసుకున్న విశేషాలని ఈ ఎపిసోడ్లో ప్రశాంతంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. నన్ను పిలిచినందుకు. నేను పిలవలే, యూనివర్స్. ఇట్స్ డివైన్ కాల్. నేను ఎప్పుడు ఏది చెప్పినట్టు కూడా డివైన్ కాలింగ్. అమ్మ స్పిరిచువల్ లైన్లోకి వచ్చారు. ఎట్లా జరిగింది అసలు మీ చిన్నతనంలో? నాన్న చాలా స్పిరిచువల్. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 15th సెంచరీ నుండి వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళ శిష్యులు అనమాట వీళ్ళ. వీరబ్రహ్మేంద్ర స్వామి. సో ఆ టైంలో ఏంటంటే నేను బీయింగ్ ఏ 10th చైల్డ్. ఓకే. 10th చైల్డ్. పెద్ద పెద్ద అన్నలు సిస్టర్స్ అట్లా ఉంటారు అనమాట. సో నాకేంటంటే ఎప్పుడు వచ్చిన డిఫరెంట్, పుట్టగానే డిఫరెంట్, పెరుగుతుంటే డిఫరెంట్. ఎందుకు నేను ఇట్లా, ఎందుకు డిఫరెంట్ అని కూడా ఆలోచించకపోతుంది. నా ఫ్రెండ్ ఎవరంటే ఆకాశం అండ్ నాయన వాళ్ళ పొలాలు, అంతే. అదే భూమి అండ్ ఆకాశం. అంటే తీసుకోవరు, ఓన్లీ పిక్నిక్ అని తీసుకోతారు. బట్ నేను మా గట్టన్న వాళ్ళ వెంబడి వెళ్ళేదాన్ని. ఇంట్రెస్ట్ చాలా, ప్రకృతితో ఉండడం ఇంట్రెస్ట్ చాలా చాలా. ఆ ప్రకృతిలో ఉంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆ పురుషోత్తమ, ఆ పురుషాన్ని కలవచ్చు అన్న తృప్తి ఉంటుంది అనమాట. అంటే ఆ చైతన్యం ఏంటంటే ఆకాశం చైతన్యమే కదా, దానిలో చేంజెస్ ఉంటాయా? ఉండవు కదా. ఇట్లా చూస్తూ ఉంటుంది మనల్ని. అలా ప్రతిదీ చూస్తూ ఉండడం బాగా అలవాటు అయిపోయింది నాకు. అట్ ఏజ్ ఆఫ్ మీకు 2 years నుండి నాకు 2-3 years గుర్తుందా? మీకు 2 years? బాగా గుర్తుంది. అదే కదా ప్రాబ్లం. మీరు 2 సంవత్సరాల వయసున్నప్పుడు మీరు ఏం చేసా గుర్తుంది? అంటే చాలా చాలా మటుకు లైక్ పని వాళ్ళ పిల్లలు నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. చాలా ఐ యూస్ టు ఫీల్ నాట్ లోన్లీ బట్ అలోన్. ఆల్వేస్ అలోన్నెస్ అనమాట. 2nd floor పైన టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోయి ఆకాశం కింద. ఎక్కడ? మీది కొల్లాపూర్లో? కొల్లాపూర్లో పుట్టింది అక్కడేనా?
పుట్టింది. ఓకే ఓకే తర్వాత హైదరాబాద్కు. ఓకే తర్వాత రైతుల అంటే పొలాలు ఉన్నాయంటే ఫార్మింగ్ చేసి కాదు, నాన్నది ఏంటంటే ఆయనది ఎక్స్పర్ట్ అనమాట. గోల్డ్, డైమండ్ ఇప్పుడు గవర్నమెంట్కి ఏమైనా డైమండ్ దొరికితే కూడా వేరేది పోయి చెప్తారనమాట ఏది వాళ్ళదంతా సెంచరీస్ నుండి వాళ్ళ గోల్డ్ డైమండ్స్ అని అట్లా అనమాట. యా, కానీ వారు చాలా విభిన్నమైన వృత్తి అయితే. ఆయనకి ఏంటంటే నో పొలాలు ఉండాలి అని 100s of acres తీసుకున్నారంట. బట్ నాకు బుద్ధి తెలిసినంత మాత్రం 25-26 ఉండేదన్నమాట. తక్కువ, అది తక్కువ, కానీ నాకు పెద్దగా అనిపించేది అనమాట. అదే అనమాట, ఎప్పుడు చూసినా ఏదో ఆకాశానికి ఇట్లా పైకి ఇదైనట్టు, అంటే వాళ్ళు అనేవాళ్ళు అనమాట, ఎగురుతున్నట్టు అనిపించేది. వెళ్ళిపోతున్నా అనమాట, రూఫ్కి వెళ్ళిపోయి అమ్మ చూడు నేను వెళ్ళిపోతున్నాను అని. అప్పుడు కొంచెం కష్టం అయింది నాకు, ఎందుకంటే వేరే వాళ్ళకి ఫిజికల్ బాడీతో ఇట్లా నేను ఇక్కడే కూర్చున్నాను, నేను కింద హాల్లో, కానీ నేను ఎవరు వెళ్తున్నారో నాకు తెలియదు, బట్ ఇట్లా అని వెళ్ళిపోతుండే. సో ఆ టైంలో నాకు చాలా కష్టం అయిపోతుంది అనమాట. ఎందుకు నేను ఇట్లా ఎక్కువ ఇవన్నీ మన గర్ల్స్ ఆడుకునేదంటే ఏం లేవు, ఆటలు పాటలు ఏం లేవు, ఎక్కువ లేవు, చాలా తక్కువ. కానీ పాడుకునేదాన్ని, ఇష్టం వచ్చినట్టు పాడుకునేదాన్ని. చిన్నప్పుడే ప్రైజులు కూడా వచ్చేవంట, మా సిస్టర్స్ తీసుకుపోతే పాడేవాళ్ళు. అదే పాట ఎట్లా వచ్చిందో నాకు తెలియదు, సంగీతం నేర్చుకోలే అప్పటికి, ఇంకా చిన్నప్పుడు. అది తర్వాత వచ్చింది హైదరాబాద్లో. సో ప్రకృతిలో లీనం కావాలంటే చాలా ఇష్టం ఉంటుంది అనమాట. కానీ నాకు తెలుసు ఆ ప్రకృతిలో లీనం అయితే కూడా అదేదో ఉంది ఇక్కడ, నదుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, అన్మానిఫెస్టేషన్ ఏదో ఉంది. ఎందుకంటే నాకు ఆకాశం తెలుస్తుంది, నాకు ఏదో అన్మానిఫెస్టేషన్ ఉంది. ఇది మేనిఫెస్టేషన్ కదా, ప్రకృతిలో చేంజెస్ ఉంటాయి కదమ్మా, ఉంటాయా? అదే పురుషాలో ఉండదు. పురుష అంటే చైతన్యం, బియాండ్ స్పేస్ అండ్ టైం అట్లుండేది అనమాట. కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇట్లా, అది నేను అని అనుకుంటుంటాను అనమాట. నాకు తెలియదు అది నేనని కూడా తెలియదు అనమాట. కానీ ప్రకృతిలో ఇవన్నీ నెరవేర్చాలి కదా, సో మెనీ థింగ్స్ ఉంటాయి. అప్పుడు తెలిసి మా నాన్నగారు చెప్పేవారు అనమాట, ప్రకృతి పురుష చేంజ్లెస్. పురుష అంటే చైతన్యం అనుకోవచ్చా? చైతన్యం, శుద్ధ చైతన్యం, హైయెస్ట్ కాన్షియస్నెస్, యూనివర్స్ ఏదైనా అనుకోవచ్చు, గాడ్ మీ ఇష్టం అని అనుకోండి, రైట్. అండ్ ప్రకృతిలో ఉంటూ కూడా నాన్నగారు చెప్పేవాళ్ళ, నాన్నగారికి అంత నాలెడ్జ్ ఉండేది చాలా. వారి దగ్గర అవి కూడా తాటాకులేదు, అది కూడా ఉండేది, తాళపత్ర గంధాలు. అవి పట్టుకుంటే నాకేందో లైక్ ఐ నో దిస్ ఆల్ బట్ ఐ డోంట్ నో ఎనీథింగ్. చిన్నప్పటి నుంచే ఒక పుల్ ఉంది. వారు ఏంటంటే 4 o'clock లేచి అన్ని పూతన భాగవతాలు, భగవద్గీత, వాట్ ఎవర్ ఉపనిషత్తులు అవన్నీ చదువుకునే వాళ్ళు అనమాట. అయితే నేను ఈవెన్ అమ్మ లోపల ఉన్నప్పుడు కూడా ఏదో ఇన్ననేమో అని అనిపిస్తుంది అనమాట. ఎందుకు లేకపోతే నాకు ఎందుకు ఆ మౌనం, ఎప్పుడు సైలెన్స్ ఉండాలంటే ఇష్టం ఉండేది అనమాట. ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు, చాలా తక్కువ. పాటలు పాడేదాన్ని బాగా. ఇప్పటికీ కూడా మీరు తక్కువనే మాట్లాడతారని విన్నా చాలా. అందుకే ఇంటర్వ్యూస్ అంటే అంత రూమ్లోకి వెళ్ళిపోతే రానే రాదు కామ్ ఉంటుందని చెప్పి. ఎస్పెషల్లీ నేను తీసుకున్నది చాలా టఫ్ అనమాట. నేను ఉండేదేమో ఆ స్థితి, కానీ ఎక్స్టర్నల్ వరల్డ్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ప్రిజనర్స్కి వెళ్ళాను, 1 year ప్రిజనర్స్కి వెళ్ళాను. 1 year ఫుల్ డిప్లే అంతా, ఇవన్నీ ఫ్రీ ఎవ్వరికి తెలియదు అనమాట నేనేం చేస్తున్నా అనేసి. యాక్చువల్గా సరే, మీరు చిన్నప్పటి నుంచి ప్రకృతితో కనెక్ట్ అయ్యారు, ప్రకృతి అంటే ఇంట్రెస్ట్ ఉండేది, ఇట్లా నడుస్తూ వచ్చు. ప్రకృతి కంటే ఎక్కువ అక్కడ కష్టమైంది. ఎక్కడ? అదే పురుషతోని, అది నిజం. ఈ ప్రకృతి అంతా లైక్ కరెక్ట్, దట్ ఈస్ మెయిన్. ఈ రెండు కలిస్తేనే ఒక కాస్మిక్ ఇంటెలిజెన్స్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఆ కాస్మిక్ ఇంటెలిజెన్స్ నుండి అహంకారం స్టార్ట్ అవుతుంది. అహంకారం అంటే గర్వం అట్లా కాదు, ఫాల్స్ ఈగో ఉంటుంది, ట్రూ ఈగో ఉంటుంది. ఫాల్స్ ఈగో ఏంటి, ఏం తెలియకుండా కూడా తెలిసినట్టు అట్లా చేయడం అన్నట్టు. ట్రూ ఈగో ఏంటంటే ఐ నో ఫర్ మై సెల్ఫ్, నాకు తెలుసు నేనేందో. ఆ తెలిసిన నేను అక్కడ పట్టుకుంటున్నారు. ఎవరు అక్కడ? పురుషాన, పరమాత్మన, పురుషోత్తమన, ఎవరో తెలియదు అనమాట. అక్కడే ఉంటే ఎట్లా ఈ ధర్మాలను నెరవేర్చడం కష్టం కదా. అహంకారం ఈజ్ వెరీ గుడ్, బట్ ఈ త్రిగుణాలు స్టార్ట్ అయిపోయి రాజస, తామస, సాత్విక
అవి స్టార్ట్ అయ్యి ఏమైందంటే ఇంకా ఇవన్నీ వచ్చినాయి అనమాట. మనసు, శరీరం, బుద్ధి ఇవన్నీ స్టార్ట్ అయినాయి అనమాట. అందరూ నేను ఇది కాదు, నేను రాజస, నేను తామస, నేను సాత్విక అనేది వచ్చిందనమాట. ఇవేవి కాదు యాక్చువల్గా కదా, ఏవి కాదు. కానీ ధర్మాలు నెరవేర్చడానికి ఇవన్నీ అవసరం కదా నాన్న, అవును అవసరమా కదా? అవసరం. మరి అటువంటప్పుడు వీ హ్యావ్ టు బీ ఇన్ దిస్ వరల్డ్, బట్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ విత్ ఫ్రమ్ ఇన్నర్. బట్ ఎవరు ఈ ఇన్నర్ని అర్థం చేసుకునేది? ఎవరో గ్రేట్ సోల్స్ అర్థం చేసుకుంటారు. ఎంతమంది ఉంటారు వాళ్ళు? మరి నాది ఫార్చునేటో అన్ఫార్చునేటో మరి మళ్ళీ ఆఫ్రికాకు పోవడం, 14 years అక్కడ ఉండడం, సైలెన్స్ అంతే. అప్పుడు కూడా ఆఫ్రికాలో ఏం చేశారు? 14 సంవత్సరాలు. ఏ వయసులో వెళ్ళారు? మ్యారేజ్ అయినాక. మ్యారేజ్ అయిన తర్వాత అంటే ఇంచుమించు 20 అయిందా మ్యారేజ్? 26 అదే వాట్ ఎవర్ యూనో మ్యారేజ్ అయినాక వెళ్ళారు. అంటే యాక్చువల్గా మీకు ఇప్పుడు ప్రతి ఒక్క గురువు ఉంటాడు. అదొకటి. ఇంకేంటంటే నాకు ఇవన్నీ వద్దు. నాకేంటంటే నాట్ లైక్ పారిపోవడం, సెయింట్ లాగా ప్యారెస్ట్ అట్లా కాదనమాట. నేను వీళ్ళందరినీ మంచి చేయాలి. సంసారంలోనే ఉండాలి. తప్పు చేస్తున్నారు, సంసారం ఇష్టం లేదు నాకు అసలు. కానీ అవన్నీ తెలుసు కదా మన ఇంట్లో కూడా ఆడపిల్ల అంటే అసలు బయటికి వెళ్ళాం మేము. అవన్నీ చాలా కష్టమైంది అనమాట. చిన్నప్పటి నుండి వచ్చే వరకు 10 years వచ్చే వరకు పూర్తి సిక్ అయిపోతుంది. వర్షం వస్తే అక్కడనే తడుచు పెద్ద పెద్ద జడలు అవన్నీ తడిచి మొత్తం నిమోనియా స్టార్ట్ అయింది అనమాట. అప్పుడు ఇంకా అయిపోయింది అని అనుకున్నప్పుడు ఇంకా అయిపోయింది అనేసి బాడీ ఇంకా అయిపోయింది అని అన్నప్పుడు ఆ శరీరం ఏమైందంటే నాకు గుర్తుందనమాట. ఒక పెద్ద సిలిండర్ లాగా ఉందన్నమాట. లోపల ఏందో వెళ్తురు కనబడుతుంది, దాని లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లా ఫ్లై అవ్వకుంటే ఇంట్లో ఎట్లా ఫ్లై అయినో టన్నల్లోకి వెళ్తున్నాడు, సంథింగ్ లైక్ దట్. ఇంకా అది ఎట్లా బతికినో తెలియదు, వచ్చినట్టున్నా. కానీ ఎప్పుడు అదే ఉంటుండే అనమాట. అది కదా నిజం, ఇది కాదు, ఏం చేయొద్దు నేను. చాలా డిప్రెషన్, ఏం తినకపోవడం, మొత్తం స్టార్వింగ్ స్టార్ట్ అయింది. ఎన్ని సంవత్సరాలు అట్లా తినకుండా ఉండేవాళ్ళ? చాలా. ఇప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసేవాళ్ళు కదా? చాలా ఫోర్స్. తినమ్మా. నాన్నకు తెలుసు కదా నేనేంటని తెలుసు అని అంటుంది. ఆమెను ఫోర్స్ చేసినా అవ్వలేదు, ఆమెకి ఏం తెలియాలి. ఏమనుకునే వాళ్ళు అసలు మిమ్మల్ని? ఏమనుకునే వాళ్ళు అంటే మీ చుట్టుముట్టు ఉన్న వాళ్ళు? అదే ఏందో తను జన్మ నుండి అట్లే వస్తున్నట్టు ఏదో పని ఉన్నట్టుంది. నాకు తెలుసు ఏదో పని ఉంది నాకు, కానీ ఏం చేయను. అప్పుడు మ్యూజిక్ స్టార్ట్ అయింది అనమాట. ఆ సిక్నెస్ ఉండే మ్యూజిక్ స్టార్ట్ అయినందుకు మై గాడ్ లక్కీ డైవర్ట్ అయింది అనమాట. కొంచెం సిక్నెస్ నుంచి మ్యూజిక్ వైపు డైవర్ట్ అయింది. అంటే మైండ్ అంటే ఏందో తెలిసింది. త్యాగరాజ స్వామి తెలుసు కదా, త్యాగరాజ స్వామి తెలుసు కదా. మనసా ఎటులోర్తూనే భూమిలో రాజస తామస గుణములు గలవాని చెలిమి భూమిలో. ఈ భూమి మీద పుట్టాను కానీ ఈ మనుషుల ప్రవర్తన చూస్తుంటే నాకు ఎందుకు ఇంత కష్టపెడుతున్నావు నన్ను. అవన్నీ చాలా హెల్ప్ చేసిన. అంటే త్యాగరాజ స్వామి ఎటువంటి వాళ్ళే ఇంత కష్టపడిందంటే నాకు తెలుసు అనమాట నేను ఎంత కష్టపడుతాను. నాట్ దట్ కష్టాలంటే ఎక్స్టర్నల్ ఏవి నాకు ఎఫెక్ట్ కావు, బట్ ఇన్నర్ లైక్ ఎందుకు ఇలా చేస్తారు, వీళ్ళని మంచి చేయాలి, అదే పెద్ద తప్పు అనమాట. వాళ్ళని ఎట్లన్నా మంచి చేయాలి, వాళ్ళని ఇచ్చేయాలి, వాళ్ళని పురుషులకు దగ్గరికి తీసుకురావాలా, అట్లీస్ట్ ఎవరికి హర్ట్ చేయకుండా ఉండాలి వీళ్ళంతా. ఎందుకంటే ఒకరినొకరు హర్ట్ చేసుకోవడం ఈ సిచ్యువేషన్లో అందరు ఏంటంటే ఇన్నోసెంట్, స్పిరిచువల్, ఎవరికి ఎదురు తిరగదు అనేసి సో మచ్ నష్టాలు, అదే ఆస్తులు జప్తు ఇవన్నీ జరిగినాయి అన్నమాట. మళ్ళీ వాళ్ళతో పోనీ ఏమన్నా ఇది చేద్దామంటే నో, మళ్ళీ చాలా టూ మచ్ మంచితనం, చాలా అట్లా ఉండొద్దు అని. అయితే నేనేం చేశానంటే ఇట్లా ఉండొద్దు, ఏం చేయాలి, శరీరం మంచిగా చూసుకోమని చెప్పాలి అందరికీ అనేసి దాన్ని దిగి అప్పుడు స్కూల్ బోర్డ్స్, యూనివర్సిటీస్ అట్లా స్టార్ట్ అయింది అన్నమాట. అయితే అమ్మ ప్రతి ఒక్కరికి జనరల్గా ఫిజికల్గా గురువు ఉంటుంది, ఎవరన్నా గురువు టీచ్ చేస్తాడు అంటే పలానా మెథడ్, లేదా నువ్వు రామరామ అనుకో, లక్కీ, లేదా నువ్వు ఓం అనుకో, లేదా నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టు, లేదా మనసు మీద ధ్యాస పెట్టు, లేదా నువ్వెవరో తెలుసుకో రమణ మనిషిలాగా. ఒక్కొక్కరు ఒక టీచింగ్ మెథడ్ ఫాలో అవుతారు, ఆ మెథడ్లో సాధన చేస్తూ వస్తారు. మీరు సాధన చేసిన మెథడ్ ఏమైనా ఉందా, లేదా మీకు ఎవరన్నా చెప్పిన మెథడ్ కానీ? ఇదే మెథడ్.
రమణ మహర్షి లాగానే ఏంటి నేనేంది అని అనుకో. రమణ మహర్షి సచ్ ఏ బ్లెస్ అనమాట ప్రపంచానికి. కానీ ఎంతమంది, అందరికి టిప్స్ కావాలి, ఇంకేమన్నా టెక్నిక్లు కావాలి, దాని మీద ఆధారపడుతున్నారు అనమాట. ఈవెన్ ఫస్ట్ స్టార్టింగ్ చేసినా కూడా ఎండ అదే ఉంటుంది అనమాట. ఎండుకోయేది అక్కడనే, చచ్చిపోయే లోపలన్నా. అది ముందే తెరుస్తుంటే చాలా మంచిది కదా అని అనుకుంటాను అనమాట. నాకు నానిచ్చింది ఫస్ట్ అది. పుట్టినప్పటి నుండి నేను ఇది ఇప్పుడు దాకా సేమ్ అదే జన్మ నుంచి వచ్చింది అని నేను అనుకోను అని అందరు అంటారు. జన్మ సాధన కంటిన్యూ అయింది నాకు. అది కూడా అనుకోను నేను ఎప్పుడు. అంటే లాజికల్ అండర్స్టాండింగ్. భగవద్గీత కూడా చెప్తుంది కదా, ఆ మైండ్ ఏదైతే క్యారీ చేస్తుందో, సబ్ కాన్షియస్ మైండ్ ఏది క్యారీ చేస్తుందో అది మళ్ళీ భూమిని ఎన్నుకుంటాం. ఈ టెక్నిక్, ఈ ధ్యానం అందరికి నేర్పియాలి అన్నది ఎప్పుడు వచ్చింది? చిన్నప్పటి నుండి సైలెన్స్ ఉండండి, సైలెన్స్ ఉండండి, ఏం చేయకండి, సైలెన్స్ చెప్పేవాళ్ళ. నా సైలెన్స్ చేసుకోండి. అబ్బా తను వచ్చిందంటే ఇంకా వైబ్రేషన్స్ బాగున్నాయి, కానీ వీ కాంట్ స్టే, వీ కాంట్ బీ లైక్ దట్. తనలాగా ఉండలేం, వద్దు. ఒక స్టంగుని, ఒక సెన్సెస్ని చేసుకోదు. ఈ క్షమాదం అంతా చూడండి. చిన్నప్పటి వైరాగ్యం. మీకు రుచుల మీద అభిలాష అట్లాంటిది ఏం ఉండదు. చిన్నప్పుడు కొంచెం స్వీట్ మీద ఇష్టం ఉంటుండే, అది కూడా ఇంకా సిక్నెస్ అంతా వచ్చినాక మొత్తం పోయింది. అంటే అమ్మ, మీరు చిన్నప్పుడు పెద్దగా, నేను సుమన్ ద్వారా కూడా విన్నాను, చిన్నప్పుడు చాలా సంవత్సరాలు తినలేదని విన్నాను. నిజమేనా? అదే నిజం. సంవత్సరాల కొద్ది తిన్నా, కానీ లిటిల్ ఫ్రూట్ అట్లా కావాలని కాదు, అసలు పోతలేదు అనమాట నాకు. ఏంటి అసలు ఈ లైఫ్ ఎందుకు ఉండాలి, వేస్ట్. మ్యూజిక్ నేర్చుకున్నాక కొంచెం, కానీ మ్యూజిక్ నేర్చుకోవడానికి శక్తి ఉండాలి కదా, ఫుడ్ తినాలి కదా. అప్పుడు టైం చేస్తుంటే అంత బయటకు వచ్చి రావడం చాలా కష్టపడినాను నౌకాంత్. ఎందుకని చాలా మంది యోగులు ఉంటారు కదా, తిండి మీద ఆసక్తి ఉండదు, కొన్ని సంవత్సరాలు తినరు, ఏదో ఎప్పుడో 3-4 రోజులు ఒకసారి తింటారు. అంటే వాళ్ళ రెగ్యులర్ ఒక ప్యాటర్న్ ఉండదు, ఫుడ్ ప్యాటర్న్. ఇప్పుడు మేము పొద్దున్న టిఫిన్ చేసాం, మధ్యాహ్నం భోజనం చేసాం, రాత్రి డిన్నర్ చేసాం, సాయంత్రం. ఇప్పుడు నేను టైంకు తీసుకుంటున్నాను, ఏదో సమ్ బీట్రూట్ జ్యూసో లేకపోతే ఇంకేదో మజ్జిగ అటువంటివి తీసుకుంటాను. అప్పుడు అట్లా చేసిన తప్పు అది చాలా. నేను చేసిన తప్పులన్నీ ఎవరు చేయకుండా, ఎనీ స్పిరిచువల్ పీపుల్. అందుకే అంటాను, బుక్ వస్తే నేను ఇవన్నీ చెప్తూ ఉంటే ఎవరైనా రాస్తే ఎంత బాగుంటుంది. నువ్వు రైటర్ అనే వరకు నాకు అనిపించింది అనమాట. మీరు వీడియోస్ చెప్తా ఉందాం, ఆ వీడియోస్ నుంచి రాసుకుంటూ ఉండొచ్చు అంతే. ఓషోవి 750 పుస్తకాలు ఉన్నాయి. ఓషో ఒక బుక్ రాయలేదు. నేను కూడా ఓషో రాయాలా అంటే నేను ఉట్టిగా మామూలు ఫిక్షన్ ఉంటుంది చూడండి, ఏదైనా చూశాను అనుకోండి ఇన్సిడెంట్, అరే అనేసి రాసేదాన్ని. అందుకే ఎవరన్నా వస్తే అమ్మో సునీత వస్తుంది, వద్దు మనం ఏం మాట్లాడుకోవద్దు, ఎందుకంటే అది పబ్లిష్ అయిపోయి కూర్చుంటుంది అని. వాళ్ళని బయట పెట్టడం కాదు, ఆ సిచ్యువేషన్ అనమాట. మీకు తెలుసు కదా ప్రాణాలు ఎట్లా తీసుకుంటారు మనుషులు, చిన్న పిల్లలు ఫ్రస్ట్రేషన్లతో, డిప్రెషన్లతో. అది చాలా కష్టపెట్టేది అనమాట. అప్పుడు కూడా ఇంకా హస్బెండ్ ఏమన్నా ఇచ్చేస్తే ఆడపిల్లలు ఎట్లా సాటి మనిషి ఇబ్బంది ఉంటే మనకు పెయిన్ అనిపించింది. అసలు ఎంత పెయిన్ అంటే నేను వాళ్ళకంటే ఎక్కువ పెయిన్ లోన తీసుకునేవాళ్ళు. ఎవరన్నా తప్పు చేస్తున్నారంటే వాళ్ళకంటే అరే వీళ్ళని ఎట్లా మంచి చేయాలి, నేను చేయకపోతే ఎట్లా, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుంది నాకు అనమాట. నా రెస్పాన్సిబిలిటీ అనుకోలేదు, వచ్చేసింది అంతే. అందుకే ఇంకెక్కడ పోకుండా ఎన్నేళ్ళని అట్లా ఉంటా అనేసి. అమ్మ ప్రేమ అంటారు, అది ప్రేమమ్మా. నాకు ఎప్పుడు ఐ లవ్ టు లవ్డ్ బై ఎవ్రీ వన్. నిజంగా ప్రామిస్ ఐఎమ్ టెల్లింగ్. ఎంత బాగుంటుంది ఆ ప్రేమ. ఆ ప్రేమతోనే నేను వాళ్ళు మంచిగా అయిపోతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నారు చూడండి, ఏంటమ్మా ఈ టెక్నిక్ అది అన్నారు కదా, వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళు ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి, వాళ్ళు ఎట్లా అడాప్ట్ చేసుకోవాలి వాళ్ళ లైఫ్లో, వాళ్ళు ఎలా తెలుసుకోవాలి, వాళ్ళ లోపల ఒక మంచి ఇది ఉంది, ఒక మంచి ఆ ట్రూ నేచర్ని మర్చిపోయి ఎందుకు దీనిలోనే పడుతున్నారు, అదనమాట. ఆ ట్రూ నేచర్ ప్రతి ఒక్కరికి తెలుసు కదా మీకు, ప్రతి ఒక్కరి ఆత్మలో మంచి ట్రూ, కానీ అది ఎవరి చప్టా అయిపోయింది అనమాట. బాడీ మైండ్ మధ్యన చప్టా అయిపోతుంది అనమాట ఈ లోపల. దాన్ని వెలికి తీరావడమే, ఒకవేళ మీరు టెక్నిక్ అని అంటే దాన్ని వెలికి తీసుకురావడమే ఇదనమాట. మీరు ఎట్లాంటి అంటే సూక్ష్మ ధ్యాన పద్ధతి అన్నది మీరు టీచ్ చేస్తుంటారు? అదే మీ తర్వాత ఏమో పిఎంసీలో చాలా వచ్చినాయంట, సూక్ష్మ గురించి వచ్చినాయంట, ఏవేవో వచ్చినాయంట. నేను అన్నా అది కాదు, నేను ఉట్టి పేరు పెట్టాను అంతే, దట్స్ ఆల్. నేను ఎవరిది చదవలేదు, ఎవరిది ఏం చేయలేదు. సూక్ష్మ అంటే సైలెన్స్, సూక్ష్మ అంటే క్లీనింగ్,
సూక్ష్మ అంటే మైండ్లో మలినాలు లేకుండా ఎలా క్లీన్ చేయాలి, సూక్ష్మ అంటే ఎట్లా ప్యూరిఫై అవుతుంది క్లీన్ అయిన తర్వాత, శుభ్రమైన తర్వాత. ఎందుకంటే నా ఫిలాసఫీ ఏంటంటే శౌచం ఒక్కటే తీసుకున్నాను నేను. శౌచం అంటే మనసును కడగడం, అంతే. మనసులోని మలినాలను. దానిలో ఉంది కదా యమనియమాసుల శౌచ సంతోష తప స్వాద్య ఈశ్వర ప్రణదానాన్ని. ఆ 5 అదనమాట. ఇప్పుడు మహాత్మా గాంధీ ఏం తీసుకున్నారు మీకు తెలుసు, నాన్ వైలెన్స్ కదా. అది తీసుకొని మనకి ఇండిపెండెన్స్ తీసుకొచ్చారు. కానీ ఎన్నేళ్ళు పట్టింది? చాలా పట్టింది. మరి ఇప్పుడు ఈ కేయాస్ వరల్డ్లో, ఈ కలియుగంలో నేను శౌచాన్ని తీసుకొస్తే ఎవరు చెప్పండి? మనసును. నాకు తెలుసు నేను నాకు పైకి రానంటే ఫేమస్ కాను. ఎందుకంటే హిమాలయన్ మాస్టర్స్ కూడా అనేవాళ్ళు అనమాట, ఇలా చేస్తే నువ్వు పైకి రావు, కొన్ని ట్రిక్స్ పెట్టాలి, కొన్ని టిప్స్ పెట్టాలి, కొన్ని. నేను ఏం పెట్టలేదు. సహజం అనమాట. మీ లోపల ఒక మంచి ఇది ఉన్నాడు, వాడిని పైకి తీసుకురావాలి. అమ్మ మీ లోపల ఒక మంచి ఇది ఉంది, దాన్ని పైకి తీసుకోవాలి. దానికి ఏం కావాలి? యూనిటీ ఇన్ బాడీ కావాలి మనకి కదా. తర్వాత ప్యూరిటీ ఇన్ మైండ్ రావాలి. ప్యూరిటీ ఇన్ మైండ్ ఎట్లా వస్తుంది? క్లీన్ చేయకపోతే ఎలా వస్తుంది చెప్పండి? మనకు తెలుసు ద నేచర్ ఆఫ్ ద మైండ్. వాయు కంటే వెళ్ళిపోతుంది అనమాట. ఏది చూసినా ఇప్పుడు అతను చూస్తుంటే ఓ ఇతను ఇట్లా, అతను ఇట్లా, ఇతను ఇట్లా, అలా కాకుండా ఎలా మనల్ని మనం నేను ఇది. అహంకారం అంటే ఏంది నాన్న? ఐయామ్ ఆత్మ పరబ్రహ్మ. మరి ఎవరు అంటున్నారు అన్నమాట? నేను రిచ్, నేను పువర్, నేను ఈ బాడీని, నేను చాలా అందంగా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, ఇదే సరిపోయింది. నేను ఆ క్యాస్ట్ ఏంటది? నాకు చిన్నప్పటి నుండి ఇష్టం ఉండవు ఇవన్నీ, అడగను అనమాట. కానీ పిఎంసీ వచ్చిన తర్వాత అందరికి తెలిసిందనమాట విశ్వబ్రాహ్మణ్ అది ఇది. అదర్వైజ్ నాకు ఇష్టం ఉండదు, నాకు అంత అస్సలు. ప్రతి ఒక్కరిలో చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అందుకే ప్రతి వర్క్షాప్ మీరు మంచోళ్ళు కాబట్టి అందరూ మంచిగా అనిపిస్తారు. అదే మా మేడం శ్రీరంగం గోపాలరత్నం అనేవారు అనమాట, మా మ్యూజిక్ మేడం అనేవారు అనమాట. చూడు నువ్వు అంత దాన్నే చూస్తావు, నేను ఇప్పుడు నవకాంత్లో చూసేది కూడా అంత పాజిటివ్గా ఉంటుంది నాకు, దానికే కనెక్ట్ అవుతాను అనమాట. ఏది కనబడదు నాకు, నేను ఏం చేయాలి? కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు, నాతో మెడిటేట్ చేసినప్పుడు అన్నీ బయటపడుతుంటాయి. అయితే పత్రికారిని కూడా ఎవరన్నా అడిగితే సార్ నేను ఎన్లైటెండ్ అని ఎవరైనా అడిగేవాళ్ళు, ఎస్ యు ఆర్ అనేవాడు. ప్రతి ఒక్కరికి ఎన్లైటెండ్ అనేవాళ్ళు. అదేం సార్? నేను ఆయన వారిని మిస్ అయిపోతుంది నిజంగా చెప్తాను. నేను ఇండియా ట్రిప్ అయితేనే డెఫినెట్గా ఐ వాంటెడ్ టు మీట్ హిమ్. అదేంటి సార్ ప్రతి ఒక్కరికి ఎన్లైటెండ్ అని చెప్తున్నారు అంటే, అవునా ఎన్లైటెండే, నాకు అందరు ఎన్లైటెండ్ లాగానే కనిపిస్తారు. వాళ్ళకి తెలియదు, తెలుసుకున్నా అంతే. బట్ పుట్టిన ప్రతి ఒక్కటి ఎన్లైటెండ్ అంటే మన లోపల ఉన్నది ఎదుటి వల్ల దర్శిస్తామని మిర్రర్. అయితే ఇవన్నీ పక్క పెట్టి నేనేం చేశానంటే, ఓకే శరీరాన్ని ఇలా చూసుకోవాలి, ఎందుకంటే హెల్త్ అందరికీ అవసరం కదా. ఇప్పుడు మన దగ్గరకు ఎవరైనా హెల్ప్ తీసుకున్న వాళ్ళందరూ హెల్తీగా ఉన్నారు. అవునా? ఎట్లా అంటే హెల్త్ ఇప్పుడు అమ్మ నేను ఒకటి హెల్త్ గురించి ఒకటి అడగాలి. చాలా మందిని అడిగినా నేను సాటిస్ఫైడ్ ఆన్సర్ ఇప్పటిదాకా పొందలేదు. ఏంటంటే హెల్త్ విషయానికి వచ్చేసరికి, నేను చిన్నప్పటి నుంచి మా డాడీ ఆర్ఎంపీ డాక్టర్ అవడంతో ఎంతో ఇల్ హెల్త్ చూసా. తర్వాత నాకు కూడా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సరే తర్వాత మా ఇంట్లో కూడా ఆయుర్వేద అంకుల ఆయుర్వేద పెద్ద హకీమ్ టు హైదరాబాద్ నవాబ్. ఓకే ఓకే ఆయుర్వేదం. అది వదిన థర్డ్, నాకు 5 brothers. ఓకే ఓకే 1 2 3 4 థర్డ్ సిస్టర్ ఇన్ లాస్ పేరెంట్స్ వాళ్ళు, ఫాదర్. అయితే అమ్మా ఇప్పుడు హెల్త్ విషయానికి వచ్చి అక్కడ ఎక్స్ప్లోజ్ అయిందని చెప్తున్నాను. నాన్న వల్ల న్యాచురోపతి. నాన్న న్యాచురోపతియా? న్యాచురోపతి లాగానే జీవిస్తున్నాం మేము. మాకు తెలియదు అది న్యాచురోపతి అని. అప్పుడు ఎక్సైజ్ లేదు కదా, యూనివర్సిటీ లేదు. మంతెన సత్యనారాయణ వచ్చేదాకా మనకు ఎవరికి తెలియదు అసలు యూనివర్సిటీ ఉందని కూడా తెలియదు. అయితే ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడియతే అని ఒక కాన్సెప్ట్ చెప్తారు. పూర్వజన్మ పాప కర్మలు మిమ్మల్ని వ్యాధులై పీడిస్తుంటాయి. అది అట్లా పక్కకుండని. రెండోది హోమియోపతి ప్రకారం చూస్తే ఒక మనసులోని అలజడి రోగానికి కారణం అని హోమియోపతి చెప్తుంది. లూయిస్ ఎల్హే వీళ్ళు చెప్పిన దాన్ని చూస్తే కనుక మీ థాట్ ప్యాటర్న్స్, మీ బిలీఫ్ సిస్టమ్స్ని బట్టే మీ రోగాలు అని. అది కూడా కరెక్టే. ఇంకొకరు ఏం చెప్తారంటే లైఫ్ స్టైల్, మీ ఆహారము వ్యవహారము, ఈ ఆహారం వ్యవహారం వల్ల లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చాయని భగవద్గీత కూడా చెప్తుంది. ఒకటి చెప్తారు.
అయితే ఓవరాల్గా అందరూ ఒక ఏరియా మీదనే వర్క్ చేస్తారు. కొంతమంది ఆహార వ్యవహారాల మీద వర్క్ చేస్తారు, కానీ వాడికి హెల్త్ రాదు. ఎందుకంటే వాడికి మిగతా అన్నీ ఉంటాయి కదా ఆలోచనలు. కొంతమంది ఆలోచనల మీద వర్క్ చేస్తారు, దీని మీద వర్క్ చేయరు. ఓవరాల్ హెల్త్ ఎట్లా నయం అవుతుంది ఒక ధ్యాన పద్ధతి ద్వారా, ఒక ప్రక్రియ ద్వారా? ధ్యానం ఒక్కటే కాదు. ధ్యానం అంటే ఏందన్న టెక్నిక్ కాదు, సైలెన్స్. ఎంతసేపు అయినా చేయండి, మీరు విపాసన చేయండి. ఎందుకంటే విపాసన బుద్ధ విపాసన చేయండి, మీరు చేసేదంతా అదే కదా. అది చేయండి. ఈవెన్ రమణ మహర్షి సైలెన్సే. సైలెన్స్ కూర్చుంటే ఎట్లా వస్తుంది అని చాలా సైలెంట్గా కూర్చొని అంటారు, కానీ ఎటు అంటే మనసు పరిగెత్తనే మాది ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీది ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఆరోగ్యము ఓకే ఒక టెక్నిక్ని ఫాలో అయితే వస్తుందా? ఓకే, మీరున్నారు, నవకాంత్ ఉన్నారు. ఓకే, నవకాంత్ ఎవరికి ఇస్తున్నాడు? మీ బాడీ ఎవరికైనా ఇస్తున్నాడా? ఎవరికి ఇస్తున్నాడు? లేచినప్పుడు నుండి నవకాంత్ ఏమైనా చూసుకుంటున్నాడా వాడిని? చూసుకోవట్లే. చూసుకోకపోవచ్చు, దట్స్ డిపెండ్స్. అక్కడ ఏంటంటే సూక్ష్మ చేస్తుందంటే నేను 24 అవర్స్లో 1 అవర్ నాకు నేను ఉంటాను. సంపూర్ణమైన ఎరుకతో ఉంటా అనుకోవచ్చా? ఎరక అక్కడ పెట్టండి ఫస్ట్, ఎందుకంటే అది మళ్ళీ మెడిటేషన్ దారిస్తుంది. నన్ను నేను చూసుకుంటా. ఓకే ఓకే, లేవగానే ఏం చేశాను నేను? ఇప్పుడైతే సెల్ ఫోన్లు, పూర్వకాలం బుక్స్ లేకపోతే ఏదో ఫోన్లు కూడా లేవు కదా. మరి ఆ టైంలో కూడా ఎందుకు చూసుకుంటలేరు వాళ్ళు? ఇంత పర్సెంట్ లేకున్నా చూసుకుంటలేరు కదా. మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు చూసుకుంటే తప్పకుండా ఇప్పుడు ఇక్కడ వాచ్మెన్ ఉన్నారు, మార్నింగ్ ఎంతమంది ఇడ్లీలు దోశలు ఎంత ఆఫర్ చేసినా అతను తాగేది ఓన్లీ గంజి, అంబలి. అంటే ఎంత హయ్యెస్ట్ స్పిరిచువల్ ఆలోచించండి. ఎందుకంటే నాకు మంచిగా ఉంది, నేను చాలా శక్తివంతంగా ఉన్నాయి, ఈ పని అంతా చేయగలుగుతున్నాను నేను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను అట్లా. కానీ వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు? టైం లేదు వాళ్ళకి, నెంబర్ 1. నేను ఈ మన సూక్ష్మ వస్తే ఏంటంటే టైం తీసుకుంటారు ఆ 1 అవర్. ఇప్పుడు చూడండి మీరు, నేను నిద్రపోతలేను, 2.5 months నిద్ర లేదు అసలు నాకు. ఎట్లా నడుస్తున్నావు? ఏం చేస్తారు? 12, 1, 2 గంటలు మీరు అడగండి, ఎవరినైనా అడగండి. మామూలుగా ఏం చేస్తారు అంటున్నా, జనరల్ మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు 2 o'clock 3 o'clock టైంలో ఏం చేస్తుంటారు అంటే మామూలు కూర్చుంటారు? నేనేం బుక్స్ చదివేయాలి ఇది లేదు నాకు. మరి ఏం చేస్తారు? కూర్చుంటారు అంతే. లేదా పడుకుంటే ఇంకా కష్టం అవుతుంది అనమాట. కూర్చుంటే అట్లీస్ట్ ఇక్కడ స్ట్రైట్గా కూర్చుంటా కాబట్టి అట్లీస్ట్ కొంచెం ఇది ఉంటుంది అనమాట. బ్రెత్తులు కూడా నేను ఎక్కువ బ్రెత్ వర్కులు, కపాలభాతి, బస్త్రి అవన్నీ ఎక్కువ చేయను అనమాట. దాని మీదనే ఉంటుంది అనమాట. లోపల చాలా కష్టమవుతుంది, బట్ కనీసం నడుస్తున్నా కదా. అంటే ఎందుకు పడుకోకూడదని అనుకున్నారా ఏంటి? నో, ఐ లవ్ స్లీపింగ్. చిన్నప్పటి నుండి రాదు ఎక్కువ, కానీ 2-3 గంటలు డెఫినెట్గా పోతాను నేను. కానీ ఇక్కడికి వచ్చాక ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ కావడం అనమాట. సో మీరు చెప్పాను కదా, లేవగానే నేను ఏం చేస్తున్నాను, స్ప్లాష్ చేసుకోండి. ఇదే చెప్తూ ఉంటాను, చెప్పిందే చెప్తూ ఉంటాను. ఎందుకంటే అది చేస్తలేరు ఎవరు. లేవగానే కోల్డ్ వాటర్తో స్ప్లాష్ చేసుకోండి, చల్లనీళ్ళతో కడుక్కోవాలి. 100 times చేసుకోండి, 100 times లేకపోతే 10 times చేసుకోండి. చూసారా, అప్పుడే నేను ఎంత తిరుగుతాను అమ్మా, నేను ఎందుకు, నాకు టైం లేదని అంటున్నారు. టైం ఉంటే అలా చేసుకుంటే ఏమవుతుంది? లోపల మొత్తం స్ప్రౌట్ అయిపోతుంది అనమాట. ఆ చల్లటి వాటర్కి మొత్తం ఇది అయిపోతుంది అంట. కనీసం అవన్నీ ఏం చూసుకోకుండా, బెనిఫిట్ చూసుకోకుండా చేసుకొని చూడండి. చల్లనీళ్ళ అంటే ఐ మీన్ కొంచెం వామ్ వాటర్ తీసుకోండి. మరి హిమాలయాస్ కట్లు పోయినప్పుడు ఇలా వామ్ వాటర్ తీసుకోండి. ఊరికి ఎట్లా అంతే, ఇట్లా 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 అసలు మీకు ఫీల్ అవ్వాలా అంతే. ఓకే, నెంబర్ 1 సెల్ఫ్ లవ్ కింద వస్తుంది అనమాట. ఇది ఒక్కటి అంతే. మన సెల్ఫ్ లవ్ చూసుకుంటే, మీరు అన్నారు కదా హెల్త్ని ఎట్లా అంతమంది ఎవరో ఏదో చెప్తున్నారు, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అందరూ. ఎందుకంటే యూట్యూబ్లో ఈరోజు క్లారిటీ అండి నవకాంత్, మీకు పుణ్యం ఉంటుంది, ఎంతో మందికి సేవ చేసినట్టు అవుతుంది. మీకు ఇది చేసుకోమనండి, చూడమనండి. రోజు పొద్దున్న లేవగానే ఈ పని చేయాలి. మీరు కూడా, నేను కూడా చేస్తాను. చేసేయండి, చేస్తే మీకు తెలిసిపోతుంది అనమాట. వాట్ అనమాట. మీకు ఎట్లా నాన్న వాళ్ళు అట్లా చేసుకునేవాళ్ళు. నాదంతా ఏంటంటే మా బక్కమ్మ, అదే మా పని ఆమె వాళ్ళు 90 ఏళ్ళు వచ్చినా కూడా
చక్కగా ఇలాగే ఉండేది. పెద్ద పెద్ద కట్టెలు మూపు ఎత్తేది అనమాట. వేరే అమ్మ వాళ్ళు ఒక 50-60 వచ్చేవారు కొంచెం డిఫరెంట్. నా జబ్బులు ఏం లేవు. అదే నన్ను ఇది చేసింది అనమాట. నాన్నది అమ్మది 60+ years ఆఫ్ టుగెదర్నెస్ అండ్ పీస్ఫుల్ లైఫ్. అదే నాకు హెల్ప్ చేసిందంట. వాళ్ళలాగా చనిపోవాలి, జస్ట్ బాయ్. అప్పుడేమో స్లీప్ అవుతున్నాను, ఇప్పుడేమో డీప్ స్లీప్కి వెళ్ళిపోతున్నాను. ఇది డీప్ స్లీప్ అనుకోవాలి, అయిపోయింది డెత్. తర్వాత స్ప్లాష్ చేసుకున్నాక చెప్పాలా దాన్ని? చెప్పండి. ఓకే, స్ప్లాష్ చేసి ఎన్నోసార్లు చెప్పాను అనుకుంటా, బట్ చెప్పండి. నేను ఫస్ట్ టైం అదే ఫస్ట్ టైం వింటున్నారు కదా. స్ప్లాష్ చేసుకున్నాక వాటర్ తాగండి. ఏం ఫేస్ కడుక్కోవాల్సిన అవసరం లేదు, ఏం బ్రష్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం వాటర్ తాగండి. ఎందుకంటే నాన్న 4 to 9 o'clock తాగిన వాటరు మీ లోపల అన్నిటికి వెళ్ళిపోతుంది అనమాట. రసం, రక్తం, మాంసం, మజ్జ, అస్థి, వీటన్నిటికి వెళ్ళిపోతుంది. ఎర్లీ మార్నింగ్ 4 to 9 వాటర్. అదే 4 to 9 లోపల తాగండి. మీరు 8కి లేచి నేను 4కు తాగలేదని అనుకోండి, ఏదో టైంలో తాగండి. మంచిది. 4 ఈజ్ లైక్ బ్లిస్. అట్లీస్ట్ 5. మీరు ఎన్నిటికి లేస్తారు? నేను 6కి లేస్తాను. 6కు తాగేసి ఎంత వాటర్ తాగుతారు? జనరల్గా నేను 300 అంటే 1 లీటర్ తాగుతా. 1 లీటర్ చాలా అది. ఇదంతా ఏమవుతుంది అంటే ఓన్లీ 25% విల్ గో యూరిన్, 75% విల్ గో టు ప్లాస్మా. ఇప్పుడు కోవిడ్ అప్పుడు చూశారు కదా, ప్లాస్మాకి ఎంత కష్టమైందో తాగుబోతులకి, వాళ్ళందరికీ ప్లాస్మాకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ రక్తానికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇదేంటంటే కన్స్ట్రక్టింగ్ ఎలిమెంట్ అనమాట ఇది. ఆ 5 ఎలిమెంట్స్ ఏమో అందరికి తెలుసు. ఏది? ఆకాశం. ఇదేంటంటే నేను వర్క్షాప్ కొరకు చెప్తుంటాను అనమాట. ఇది ఆకాశం, ఇది అని. ముద్రలకి అది వేరే ఉంటుంది, ఇది అగ్ని అయిపోతుంది అదనమాట. బట్ కామెంట్ ఏమనుకుంటారంటే, ఓ తప్పు చెప్తున్నారు. తప్పేది లేదు, మీకు అండర్స్టాండ్ కానీకే నేను ఇది ఆకాశం అని చెప్తున్నాను. మన ఇష్టం అట్లా, జస్ట్ అండర్స్టాండ్ కానీ. వర్క్షాప్లో ఇప్పుడు నేను స్కూల్ పిల్లలకు grade 1 to grade 12కి ఇస్తాను అనమాట. మీరు ఇది అగ్ని, ఇది అంటే అర్థం కాదు. ఇప్పుడు ముద్రలు చేసే వాళ్ళకి పెట్టండి, ఇది అగ్ని, ఇదే. ఎవరికి ఎలా అర్థమవుతో అలా చెప్తారు, అంతే. దట్స్ ఆల్. వాళ్ళకి అర్థం కావాలి కాన్సెప్ట్. అసలు పంచభూతాలకు ఎవరు కనెక్టే గారనమాట. మన బాడీ మేడ్ అవుట్ ఆఫ్ పంచభూతాస్, 5 ఎలిమెంట్స్ కదా, బట్ దానికి కనెక్ట్ కారు ఎవరు. ఇది అని చెప్తా అనమాట. చెప్తే ఓ తప్పు చెప్తున్నారు కదా అని అంటే నేనేం చేయాలో చెప్పండి మీరు. కాన్సెప్ట్ అర్థం కానికి 5 ఎలిమెంట్స్ అర్థం కావాలి వాళ్ళకి. ఎంత % ఉందో అర్థం కావాలి. అదే అనమాట నేను చెప్పేది వర్క్షాప్లో. అదే మార్నింగ్ లేచి నీళ్ళు స్ప్లాష్ చేసుకోవాలి 10 times. అంతే, పంచభూతాలన్నీ హ్యాపీ అయినాయి. వాటర్ ఎలిమెంట్ హ్యాపీ అయిపోయింది, మంచి ఇది. మళ్ళీ తాగినప్పుడు అది ఇది అయిపోయింది, సాటిస్ఫై అయిపోయింది. అప్పుడు మీరు కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవాలి. కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవాలంటే రాత్రి ఫైబర్ ఫుడ్ తప్పకుండా తినాలి. రాత్రి ఫైబర్ ఫుడ్, మార్నింగ్ బెటరు. మార్నింగ్ బేస్ ఈజ్ బెటర్ ఫైబర్. ఎందుకంటే ఇవన్నీ ప్రాక్టికల్ అనమాట. మనం ఎన్నో మాట్లాడవచ్చు. ఆత్మ ఇది ఆత్మ అంతఃకరణ శుద్ధి, శరీర శుద్ధి, ఇది శుద్ధి. ఫస్ట్ శరీరాన్ని శుద్ధి చేసుకోండి. ఎందుకు అంతఃకరణ శుద్ధికి వెళ్ళరు? శరీరాన్ని శుద్ధి చేసుకుంటే మనసు శుద్ధి అవుతుందా? మనసు కష్టం. హలో, మీరు ఇంద్రియాలను అరికట్టొచ్చు కొంచెం సాధన చేసి, కానీ మనస్సును అరికట్టడం చాలా కష్టం. తప్పులు చేసుకుంటే మనసు ఎదురు తిరుగుతుంటుంది. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మైవ ఆత్మ, మీకు అది కూడా తెలుసు కదా. మన మనసే అనమాట. హే, వాళ్ళు చూడలేదేమో కానీ నీ మనసు తప్పు చేసింది ఇప్పుడు. కానీ తప్పులు చేయకుండా ఉంటుందా? మనం పాలిటిక్స్లో చెప్పినాం అనుకో, ఏంటంటే అమ్మో చాలా తప్పులు చేయాల్సి వస్తుంది, లేకపోతే పైకి రాం. ఏం లే, పైకి రాం అంతే. ఎవాల్వ్ అక్కడ పెట్టండి. లోపల ఎవాళ్ళు, ఇన్నర్ ఎవాళ్ళు అసలు ఎవరు ఇది చేస్తారు అనమాట. అటువంటప్పుడు ఈ శిక్షణ ఎంత కష్టమైతే ఆలోచించండి. అందుకే ఈజీ పెట్టినా అనమాట. ఎంత ఈజీ అంటే ఇది అసలు నీళ్లు తాగినట్టు అనమాట. నీళ్లు తాగాక మొత్తం ట్యాప్ చేసుకోండి, బాడీ మొత్తాన్ని ట్యాప్ చేసుకోవాలి. యా, మొత్తం
మంచిగా ఇట్లా ఊక్కుంటూ అందుకే వర్క్షాప్లో అయితే ఈజీ అనమాట. ఇవన్నీ చక్కగా చేసి చూపెట్టవచ్చు అది అనమాట. నీళ్ళు తాగాలి, ఫస్ట్ స్లాష్ చేసుకోవాలా, తర్వాత వాటర్ తాగాలి, తర్వాత ట్యాప్ చేసుకోవాలి. వాష్రూమ్ ఇచ్చేయండి. ట్యాపింగ్లో ఏం జరుగుతుంది యాక్చువల్గా? చాలా మంది ఈ మధ్య వింటున్నారు ట్యాపింగ్, కొంతమంది ఇట్లా ట్యాప్ చేసుకోవాలి. ట్యాపింగ్లో మొత్తం నర్వస్ సిస్టమ్ అంతా మంచిగా అయిపోతుంది ట్యాపింగ్లో. ఇంకా సుమన్ అడగండి ఈ క్వశ్చన్స్ అంతా సైంటిఫిక్గా వీనస్ ఇదంతా ఏం చేస్తుంది, అదేం చేస్తుంది అన్నీ చెప్పేస్తాడు అనమాట. అతను వచ్చాకనే లైక్ మా అభిషేక్ అండ్ ఇద్దరు కలిసి ఏం చేసిండ్రంటే అమ్మని అందరు యూస్ చేసుకుంటారు పాపం, ఇన్నోసెంట్, ఆమె ఫోన్ నెంబర్ కూడా ఉండదు ఆమె దగ్గర, వాళ్ళ నెంబర్స్ అనేసి ఇది చేసిండ్రు అనమాట. అది నాట్ బికాస్ ఆఫ్ ఫేమ్ నేమ్ అండ్ ఇది కాదనమాట. సుమన్ని చూస్తేనే అర్థమవుతుంది మనిషి అర్థమవుతుంది, ఉంటాడు. అందరు అదే అంటారు అనమాట. అప్పుడు సుమన్ చూశారు కదా 18 years బ్యాక్ సుమన్ అందరు చూశారు. ఇప్పుడు సుమన్ ఏంటి అది ట్రాన్స్ఫర్మేషన్, లైక్ పతంజలి మహాశయ లాగా అనమాట. అతనికి యోగా అదంతా మామూలుగా చేసేవాడు. ఇప్పుడైతే పతంజలి మహాశయ వచ్చి చేపించినట్టే చేస్తాడు అనమాట. నేను మళ్ళీ ఏం నేర్పించింది ఏమి ఉండదు ఎక్కువ. ఈ టీచింగ్స్ ఏం చేస్తాయంటే, ఈ మెడిటేషన్ ఏం చేస్తుందంటే రైట్ ప్యాత్కి తీసుకుపోతుంది. యాక్ట్ విత్ ద వరల్డ్తో ఆడుకోండి, ఇష్టం ఉంటే, మీకు ఇష్టం ఉంటే మీతో మీరు వాడుకో. ఎంత ఈజీ నాన్న ఇది. వాటర్ చేసుకొని కదా, తర్వాత ట్యాప్ చేసుకోండి, మొత్తం హోల్ బాడీని ట్యాప్ చేసుకోండి, కిందికి వంగి మంచిగా. మసాజ్ చేస్తే కూడా అదే అంటారు కదా, యాక్టివ్. మసాజ్ చేసి ఎంతమందికి ఉంటుంది మనీ మసాజ్ కూడా చాలా మంచిది. సెల్ఫ్ మసాజ్ కూడా, సెల్ఫ్ మసాజ్ చేసుకోవచ్చు, బయట కూడా మసాజ్. అవును, మీకు మనీ ఉంది కాబట్టి చేసుకోగలుగుతారు, మనీ లేదు చేసుకోలేరు, కష్టం కదా కొంచెం. కానీ నేను అప్పుడు అదే చెప్తా, మనీ ఉన్న వాళ్ళకి కూడా 1 monthకి ఒకసారి చేయించుకోండి అని చేయించుకుంటా. అందుకే నిక్షలంగా, నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటారు. అవసరం కూడా నాన్న, చాలా మంచిది అసలు. తర్వాత ఆయుర్వేదంలో చెప్తారంట, అంటే ఆయుర్వేదంలో వారానికి ఒకసారి చేయించుకోండి అని ఆయుర్వేద గ్రంథాలు చెప్తాయంటారు అభ్యాంగనం. కానీ నాకు అది కూడా కష్టం కదా. నాకేంటంటే వైబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. పాజిటివ్ అంటే కాదు, మామూలు అదే పాజిటివ్. ఇప్పుడు ఏంటంటే నేను నేచర్ క్యూర్లో చేద్దామని అనుకున్నా ఒక 10 days అన్నా, కానీ ఆ వేడికి ఇట్లా నా చేయి పెడితేనే ఇట్లా బగ్గున ఇదైపోతుంది. ఇంకా అందుకే మీరు స్పెషల్ కేస్, అందరూ మామూలు చేస్తారు. అందుకే వేరే వాళ్ళకి ఏంటంటే స్పెషల్ కేసులు కాకుండా నేను పుట్టడం అట్లా పుట్టాను కదా, నా తప్పేం లేదు అసలు. కాకపోతే ఐ లైక్ టు మీట్ లైక్ మైండెడ్ పీపుల్. కానీ దూరం పెట్టేసిండు దేవుడు, అక్కడ పెట్టేసిండు. అందుకే ఇక్కడ అంటే చాలా ఇష్టం అనమాట. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు వాళ్ళు పెట్టినప్పుడు కూడా నేను ఒక్క పెన్ని కూడా వాళ్ళు ఇస్తామన్నా కూడా నేను మాకు ఏదన్నా ఫ్యూచర్లో ఏదైనా అప్లై చేయమన్నారు, చేశామన్నమాట. చేసినాక అతను వెళ్ళిపోయారు కదా పాపం. ఇప్పుడు వచ్చిండు ఈరోజు. అవును, వచ్చిండ్రు. ఉంటుందంట అది, ఆ ఫైల్ ఉంటుందంట. వాళ్ళు అదే చెప్పిండ్రు అనమాట, మినిస్ట్రీ మారినా ఏది మారినా గవర్నమెంట్ మారినా మీది ఉంటుంది. అండ్ యూనివర్స్ హెల్ప్ చేస్తే ఐ విష్ అండ్ హోప్ చాలా హెల్ప్ చేస్తుంది నౌకాంత్. నేను నిజంగా నాదని చెప్తలేను. అయితే మీ దగ్గరికి రకరకాల అంటే ఉట్టిగా అంటే చాలా మందికి లాజికల్ థింకింగ్ కదా, వాళ్ళకి కన్వే అవ్వాలంటే మనం లాజికల్గా మాట్లాడుకోవాలి. కాబట్టి మీ దగ్గరికి చాలామంది అనారోగ్యాలతో వచ్చింటారు. వచ్చిన వాళ్ళు చాలా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కూడా క్యూర్ అయ్యారా మీ దగ్గరకు వచ్చిన తర్వాత, ఈ టెక్నిక్స్ చేసిన తర్వాత? ఈవెన్ స్ట్రెచ్చర్ మీద వచ్చిన వాళ్ళు కూడా. అవునా? స్పెషల్లీ ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్, ఐబిఎస్, కొలైటిస్, క్రోన్స్, ఇవి చాలా త్వరగా అయిందనమాట. ఈవెన్ డాక్టర్ వచ్చి కూడా మాట్లాడిండు అనమాట, స్పెషలిస్ట్. ఎందుకంటే ఈ క్రానిక్ డిసీజెస్ తగ్గినాయా అంటున్నారు? తగ్గినాయి. ఇప్పుడు ఏంటంటే మేము చేసేది ఏంటంటే, ఇప్పుడు సెయింట్ లూయిస్లో చేసేది క్యాన్సర్ పైన. ఇంకొకటి వాళ్ళు పేషెంట్స్ ఇస్తున్నారు, ఎందుకంటే ఆ అంకాలజిస్ట్ నా స్టూడెంట్ అనమాట. వ్యాంకూవర్కి వచ్చి వారు అనమాట. సో ఆయన మీరు ఆ బుక్ చదివితే మీకు దానికి తెలిసిపోతుంది. ఇంకా ఇప్పుడు నార్త్ కెరోలినా వాళ్ళు కూడా, నార్త్ కెరోలినా సౌత్ కెరోలినా 2 years ప్రోగ్రామ్ ఇచ్చారు వాళ్ళు. ఆల్ స్టూడెంట్స్ అండ్ కౌన్సిలర్స్ అండ్ సైకియాట్రిస్ట్ డాక్టర్స్ అంతా అనమాట. అది చేస్తున్నాం అనమాట. అచ్చా, ఇప్పుడు అంటే మీన్ ఎట్లాంటి రోగాలైనా తగ్గుతున్నాయి? మోస్ట్లీ తగ్గుతాయి, సూక్ష్మ 99% తగ్గుతాయి నౌకాంత్.
అసలు క్యాన్సర్ దాకా రాదు, ప్రివెన్షన్లోనే ఉంటారు అనమాట. అయితే వచ్చిన అమ్మ వాళ్ళు ఈ ఎవరైనా వస్తున్నారంటే టెక్నిక్స్ పాటించడం వల్ల కర్మలు ఎట్లా తగ్గుతాయి? పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అన్నారు. మీరు చెప్పే ధ్యానం చేయడం వల్ల, ప్రక్రియ చేయడం వల్ల కర్మలు ఎలా తగ్గుతాయి? కర్మలు తగ్గాలి కదా మన రోగాలు పోవాలంటే, యాజ్ పర్ వాళ్ళు చెప్పిన భగవద్గీత ప్రకారం. కర్మ ఉన్నది మల్టిప్లై కాకుండా ఉంటుంది. ఓకే. ఉంటాయి కొన్ని, డెఫినెట్ ఉంటుంది. ఈ జ్ఞానం వల్ల ఏమవుతుందంటే, ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన జ్ఞానం వల్ల ఏమవుతుందంటే, ఓ దిస్ ఈజ్ మై డెట్, ఐ కెన్ మేనేజ్. లేకపోతే అల్లకొల్లోలం అయిపోయి సిద్ధుల దగ్గర పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి ఇది చేయమంటే ఈ పూజ చేయమంటే ఆ పూజ చేయమంటే, దానివల్ల మంచిగా అయిపోతే చాలా గ్రేట్, కానీ కొంచెం కష్టమే అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఓషో వాళ్ళు కూడా అనమాట, ఓషో మంచోడు కాదని కాదు నా దగ్గరికి వచ్చింది, ఎవరైనా వేరే వాళ్ళు వచ్చింది, ఎందుకంటే వాళ్ళ కాన్సెప్ట్ అర్థం కాలేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా నేను, అంతా 15 years బ్యాక్ అనుకుంటా, ఒక ఆమె వచ్చింది, వైట్ లేడీ, ఆశ్రమంలో ఉన్నదంట. పూణేలో కాదు, ఇక్కడ నో, అమెరికాలో కొరెగావ్. అదే ఏందో నాకు తెలియదు, అది కూడా ఏదో 40 acres 40,000 అదే సంథింగ్ లైక్ దట్. సో అప్పుడు ఏంటంటే ఈమెను అతను లోపలికి తీసుకెళ్ళలేదంట, అంటే అంతరంగిక వాళ్ళని ఉంటారు అనమాట. అంతరంగికం అంటే వాళ్ళు పూర్తిగా ఆత్మకు దగ్గర అవుతున్నారేమో, అందుకే వీళ్ళేమో నేను మంచిలేనా, ఎందుకు తీసుకోలేదు, వెరీ రాంగ్ పెట్టేసిండ్రు అనమాట. నేను అదే వచ్చిందనమాట. ఇట్లా అంటే నేను చెప్పిన అనమాట, సూక్ష్మ చేసినాక ఆమెకు తెలిసిందనమాట ఏంటి ఓషో, అసలు ఏంటి ఓషో. ఓషో ఈజ్ నాట్ ఆమె లోపలికి పిల్లలేదు, అది ఇది కాదు, అంతే, మంచిగా అయిపోయింది. చిన్న శంక ఇదైతే ఒక పొర తీసేస్తే ఆమె అట్లీస్ట్ ఇంకోటి వేరే వస్తుండొచ్చు, అదైతే పోతుంది కదా. ఓషో నన్ను లైక్ చేయలేదు, ఓషో నాకు సరిగ్గా టీచ్ చేయలేదు, గుర్తించలేదు, నేను కూడా బాగానే ఉన్నా కదా, అదంతా వెళ్ళిపోతుంది అనమాట. రాంగ్ పర్సెప్షన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. బిలీఫ్ సిస్టమ్స్ అన్నీ పోతాయి. ఎట్లా పోతాయి? ఆత్మ వచ్చేసి, లోపల ఉన్నోడు వచ్చేసి, వాడి ట్రూ నేచర్ వచ్చేసి అది ఎంత రాంగ్ రా అని చెప్తుంది. ఇన్నరే చెప్తుంది. ఎవరో చెప్పరు, వాయిస్ వచ్చింది ఆకాశం నుండి వచ్చింది, ఏం లేదు నాన్న, మీరే. శరీరం శుద్ధి అవుతుంది మన సూక్ష్మక్రియ స్టార్ట్ చేయడం వల్ల. మరి మనస్సు ఎలా శుద్ధి అవుతుంది? మనస్సు, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. శరీరాన్ని మంచి పెట్టుకుంటుంటే మనసు చాలా తృప్తి అవుతుంది. మనసు తృప్తి అవుతుందా? బా ఈరోజు నా కొరకు ఏదో చేసిండు అనేసి, లేకపోతే మనసు ఒక సైడ్ వెళ్ళిపోతుంటుంది అనమాట. ఏం చేయరు వీళ్ళు, నేను వెళ్ళిపోయి నా పని నేను చూసుకుంటాను. ఎందుకంటే చాలా చాలా వ్యాపారాలు ఉంటాయి, మీకు తెలుసు అనుకుంటా, యోగ చిత్త వృత్తి నిరోధ. యా, అదే మన ప్రశమన ఉపాయ యోగా ఇత్యభిధీయతే. నిజమైన యోగా ఎప్పుడు వస్తుంది? నిజమైన యోగా అంటే ఓన్లీ ఆసనాస్ కాదు కదా కదా. అటువంటిప్పుడు ఆ యూనియన్ ఎప్పుడు వస్తుంది? చూశారు, ఇక్కడే ఉంది కదా. ఎంతో ఎక్స్ప్లెయిన్ చేసే బదులు మన ప్రశమన అంటే మనసు ప్రశాంతంగా ప్రశమన కావాలంటే బాడీకి చేయండి. యోగా అంటే మనం బాడీ తీసుకుందాం, ఇక్కడ కొంచెంసేపు తర్వాత మెడిటేషన్ తీసుకుందాం. మెడిటేషన్లో ఆత్మ ఇదవుతుంది, యోగాలో మొత్తం ఇదవుతుంది అనమాట. ప్రతి అవయానికి ఇప్పుడు ఏంటంటే సూక్ష్మాలు ఏంటంటే ఏం చేయాలి, యాష్టికాసన చేస్తే ఏమవుతుంది, పౌనముక్తాసన చేస్తే ఏమవుతుంది, అట్లా అనమాట. అక్కడనే ఎందుకు ధ్యాస పెడుతున్నాను నేను. మైండ్ ఏం చేస్తుందంటే వెళ్ళిపోతుంది అనమాట, చేసుకో, నీ బాడీ చేసుకుంటున్నావు కదా, వై షుడ్ ఐ. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మనసు అంటూ చాలా సంతోషపడుతుంటుంది, నా కొరకు చేస్తున్నాడు పొద్దున అనేసి. ఈ రెండు ఒకటే, శరీరం మనసు ఒకటే అమ్మా. ఈ శరీరం మనసు రెండు వేర్వేరు కాదు, యూనియన్ అనమాట. యూనియన్ బిట్వీన్ దిస్ బాడీ అండ్ మైండ్ ఈజ్ యోగా. యూనియన్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ చిల్డ్రన్. అయితే అమ్మా ఇప్పుడు మనకు శరీరం కనిపిస్తుంది, మైండ్ కూడా శరీరంలోనే ఉంటుందా? అంతే కదా మరి. శరీరం పోతే మైండ్ ఎక్కడ ఉంటుంది? ఇదొక్కటే సబ్ కాన్షియస్ ఒక్కటే క్యారీ చేస్తుంది. మనం ఏమేం చేసినావు ఇప్పుడు అంతా కాకపోతే వీళ్ళకి తెలియదు అనమాట. నేనే శరీరాన్ని నేనే ఇచ్చినటువంటి వాళ్ళకి తెలియదు అనమాట. ఈ టైంలో మాకు ఇట్లుంది, మేము ఇట్లే ప్రవర్తిస్తాం. శరీరంలోనే మనసు ఉంటుంది తప్పకుండా, ప్రతి దగ్గర ఉంటుంది అసలు మనసు అనేది. మనసు ఇక్కడే కాదు, ఒకటి పెట్టిండ్రు అంతే, ఇక్కడ పెట్టిండ్రు, అదర్వైజ్ నో.
మైండ్. ఆ మనసు ఏం చేస్తుందంటే అబ్బా వీళ్ళు ఏదో చేస్తున్నారు నా కొరకు, బాడీ కొరకు ఏదో చేస్తున్నారు. రెండు వేరు కాదు కదమ్మా. అవును. సైకోసోమెటిక్ మీకు తెలుసు అనుకుంటా డిజార్డర్స్ ఎట్లా వస్తాయంటే శరీరం మనసు వినదు, మనసు చెప్పేది శరీరం వినదు అనమాట. మన సూక్ష్మంగా మనం పరిశీలన చేస్తుంటే ఆ రెండు ఎలా కలయిక ఏర్పడాలి. యోగా తీసుకోండి, ఈవెన్ వాకింగ్ చేసుకుంటూ కూడా హలో అని సెల్ ఫోన్స్ పెట్టుకోకుండా ఎట్లా 1 step at a time, 1 step, 2 steps breathing in, 2 steps out. బ్లో చేసుకోండి చాలా ఎవ్రీడే. ఏమవుతుంది బ్లో చేయడం వల్ల? బ్లో చేయబట్టి ఇప్పుడు మనం పొయ్యి దగ్గర గొట్టం చేస్తుంటాం, పోగొట్టం మొత్తం. ఏమవుతుంది మంట మండుతుంది కదా, లోపల మనకు ఫైర్ కావాలి కదా, డిటాక్సిఫై కానీ బొగ్గులాగా ఇది కాకుండా పొగచూరినట్టు కాకుండా కావాలంటే మనం ఇది చేయాలన్నమాట. బ్లో చేయాలి. జస్ట్ చేస్తే మంచిది. మార్నింగ్ మీరు ఏమైనా చేసుకోండి, బట్ మార్నింగ్స్ అవి చేసుకోండి. ఎంత ఈజీ అంటే అవి అంత ఈజీ అనమాట. చిన్న అనమాట, సటిల్గా ఎట్లా చేసుకోవాలి, టైం ఉండదు కదా. ఇప్పుడు డ్రైవింగ్ చేసుకుంటూ కూడా అట్లా చేసుకోండి. సూక్ష్మ 75% ఆఫ్ సూక్ష్మది మనం వైల్ డూయింగ్ సంథింగ్ చేసుకోవచ్చు అనమాట. ప్రెస్ చేసుకోండి, అరచేతులు అరికాళ్ళు రుద్దుకోండి బాగా గట్టిగా, లోషన్తోనూ దేంతోనూ రుద్దుకోండి. రుద్దుకోవడం వల్ల ఏమవుతుంది? అక్కడ ఏమున్నాయి దానిలో? పాదం వల్ల ఏముంది చెప్పు? నాడుల్లో ఉంటాయి మొత్తం అన్ని అవయవాలు ఉన్నాయి అక్కడ. ఆ పైన ఏమున్నాయి? బ్రెయిన్, హెడ్. ఇక్కడ కింద కొంచెం కింద ఏముంది? ఇదంతా. ఇంకా కొంచెం కింద ఏముంది? ఇదంతా. తర్వాత అట్లా అన్నమాట. మోస్ట్లీ నీ బాడీ మొత్తం ఇన్నర్ మసాజ్ చేస్తున్నావు సెల్ఫ్ లవ్ అంతా. ఇప్పుడు వర్క్షాప్లలో మేము అదే అనమాట, ఎట్లా టోస్తో ఎలా నడవాలి, ఇది ఎట్లా చేయాలి అంటే మీరు సైమల్టేనియస్గా ఇన్నర్ మసాజ్ ఇస్తున్నారు మొత్తం. ఓకే. బై డూయింగ్ దిస్ ఎక్కడంటో ఈ చెవుల దగ్గర ఉంటుంది, ఈ అరచేతులలో ఉంటుంది, ఇట్లా కొడతాం చూడు మనం, దానివల్ల ఎంత అది కూడా వైబ్రేషనే. ఇదంతా నాడులు అనమాట. ఈవెన్ టంగుని ఎట్లా క్లీన్ చేసుకోవాలి, లంగ్స్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలి, అదే ఎట్లా అన్నీ ఇది ఉంటాయి అన్నమాట. చాలా సటిల్గా ఉంటాయి, ఎవరు పాటించరు మోస్ట్లీ. కానీ మనం దాన్ని అన్నీ చేస్తున్నాం కానీ ఇది చేస్తలేరు అనేసి తీసుకొని బయటకు వచ్చిన అనమాట. తర్వాత ఏంటంటే ఇది మన స్పృశ తెలుసు కదా మీకేనో. మంత్రాలు కూడా చదువుతారు చాలామంది. అబ్బా ఇన్ని మంత్రాలు చదివినాం, విష్ణు సహస్రం ఇన్ని రిపీట్ చేసినాం అని అంటారు కదా. మననాత్ త్రయతే ఇతి మంత్రః. మననాత్ త్రయతే ఇతి మంత్రః. మీరు మనసు పెడుతున్నారన్నమాట. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం. I am meditating on the divine effulgence supreme light. దాని మొత్తం అనమాట. చిన్నగా చెప్పాలంటే అన్ని వేరే ఉంటాయి 5 elements, బట్ I am meditating on the divine effulgence supreme light which will connect with my individual light, inner light. అర్థమైందా మీకు? ఓం భూర్భువః స్వః మేము thousands of times చదివినాను అంటారనమాట. అది కాదు ఇక్కడ. మనసు ఎంత పెడుతున్నావు, శ్రద్ధ ఎంత అటెన్షన్ ఇస్తున్నావు అని ఇంపార్టెంట్. దాంట్లో కూడా ఉంది కదా, వివేక విచక్షణ వైరాగ్యం, తర్వాత శమ దమ అంటే ఇంద్రియ నిగ్రహం అండ్ మనోనిగ్రహం. ఇంద్రియ నిగ్రహం ఈజీ అవుతుందేమో కానీ మనోనిగ్రహం ఎంత కష్టం. అప్పుడు ఏం చేయాలంటే మనం ప్రశాంతం కావాలంటే నువ్వు బాడీకి ఏమన్నా చేయి. ఈజియెస్ట్ థింగ్. బాడీ ఎవరి చేతులు ఉంది? నాకు మన చేతుల్లోనే ఉంది కదా, దానికి ఏమన్నా చేయండి, స్టార్ట్ విత్ దట్ అని చెప్పడం అనమాట. అయితే అమ్మా ఇప్పుడు ప్రతిదానికి ఇప్పుడు మాది అనాపానసతి ఒకసారి నేర్పిస్తాయి 10 నిమిషాలు నేర్పించి ఇంకా చేసుకుంటాం. దానికి కోర్సులు ఉంటాయి. అట్లా మీరు సూక్ష్మక్రియకి ఏమైనా కోర్సు లాగా డిజైన్ చేశారా? ఇన్ని రోజులు చేయాలి ఇట్లా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ బేసిక్స్ నేను చెప్పేది బేసిక్స్ మాత్రం తప్పకుండా చేయాలి. ఈవెన్ కోర్సులు చేసినా కూడా. ఓకే. అంటే ఎన్ని రోజులు కోర్సు ఉంటుంది మీ దగ్గర? మోస్ట్లీ బేసిక్స్ అంతా 8 సెషన్స్ ఉంటాయి. 8 సెషన్స్, 1 hour సెషన్. డిపెండ్ ఆన్ దెమ్. అంటే ఫిజికల్ ఆన్లైన్ రెండు ఉంటాయా? ఆన్లైన్ కోవిడ్ వచ్చినప్పుడు పెట్టినాం అనమాట, లేకపోతే ఆన్లైన్ అసలు లేకుండే కదా. కోవిడ్ వచ్చినప్పుడు ఆన్లైన్, ఎందుకంటే బ్యాంకోర్కు రాలేరు కదా దూరం నుండి. బ్యాంకోర్ అంటే నేను మోస్ట్లీ ఎక్కడ పోయినా, డెట్రాయిట్ పోయినా, అమెరికా టూర్ పోయినా, ఏ టూర్కి వెళ్ళినా కూడా
మీ పీపుల్ తీసుకురండి, నేను నేను అంత మంచిగా ఇస్తాను. నేను మీరు ఉండేది ఏ దేశంలో బేసిక్గా? కన్నడ. కెనడాలో. ఓకే. స్విట్జర్లాండ్కి ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి పోయినప్పుడు కూడా వ్యాంకూవర్ నుండే వెళ్ళిపోయాను అన్నమాట. ఓకే. యునైటెడ్ నేషన్స్ అంతా పక్క పక్కనే కదా స్విట్జర్లాండ్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో వాళ్ళు అన్నారు అనమాట 100 years హిస్టరీలో మేము ఇంత త్వరగా మేబీ 2 hours 1 hour సెషన్లా ఇంత ఏడవడం, ఇంత ఇంత ప్రశాంతం కావడం చూడలేదు అని అంటారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ క్లాస్ ఇచ్చారా? పెద్ద కాన్ఫరెన్స్లో ఈవెన్ డైరెక్టర్ వాళ్ళందరూ తీసుకున్నారు. ఓకే ఓకే. అంబాసిడర్స్ వాళ్ళందరికీ చేయించారు. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ అంబాసిడర్స్ ఉంటారు కదా చాలా మంది, డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళ అంబాసిడర్స్ ఉంటారు. మొత్తానికి మీ లక్ష్యం ఏంటి అసలు? నా లక్ష్యం ఇంతే, హెల్త్. మీరు స్పిరిచువల్ అదంతా పక్కకి పెట్టారు, దీనివల్ల ఏమవుతుందంటే మీరు దానికి జస్ట్ లైక్ దట్ ఎంటర్ అవుతారు. అయితే వాళ్ళ ఇష్టం. ఇంకా నేను ఎప్పుడు వాళ్ళని పట్టుకొని నా దగ్గరికి రండి, నా కాళ్ళే పట్టుకోండి, నేనే గురువుని ఎప్పుడు లేదు, ఎవరి కనెక్షన్. సుమన్ ఏంటంటే ఈ వాంటెడ్ టు డూ. ఎంత ఎవాల్వ్ అయిపోయిందంటే అసలు ఓ మై గాడ్, పతంజలి మహర్షయ అట్లా అనిపిస్తుంది అనమాట అతను యోగా చేస్తుంటూ కూడా. ఎందుకంటే అప్పుడు చూశాను కదా, ఎప్పుడు చూడండి నేను అసలు టూర్లకు పోయినప్పుడు చూస్తా కదా ఎప్పుడన్నా, నా రూమ్ సపరేట్ ఉంటుంది, ఆయనది ఎక్కడెక్కడో ఇస్తారనమాట. ఆయన యోగా చేసేటప్పుడు అప్పుడప్పుడు కదా ఓ మై గాడ్ వాట్ ఈస్ దిస్, ఎంత ఎవాల్వ్ అయిందని నాకు తెలుస్తుంటుంది. బట్ నిజంగా చూశానని చెప్తున్నాను నేను. ఐ ఫెల్ట్ వెరీ బ్లెస్డ్ అనమాట. ఓ డియర్, చేస్తాడు ఆయన కూడా చూడండి. కానీ అందరం కలిసి ఉంటే ఎంత చాలామంది. ఇప్పుడు మీరు 1000 మందిని తెచ్చారనుకో, 1000 మందిలో మనకు ఒక్కరు కూడా దొరకరా కదా? దొరుకుతారు కదా. లేకపోతే మనం కాగడ పెట్టేసుకొని, లేకపోతే టూల్ ఏదన్నా ఐటీ టూల్ పట్టుకొని, కంప్యూటర్ టూల్ పట్టుకొని కాగడ పెట్టి ఎత్తుకోవాలంటే ఎత్తుకగలుగుతాం ఆత్మలను? కష్టం కదా, వైబ్రేషన్స్ అవన్నీ. లైక్ నేనైతే ఎత్తుక్కుంటాను అట్లా. నాకు మీ బంగారు తాబేలు తెలుసు అనుకుంటా కదా? తెలియదు. ఓకే చెప్పనా? చెప్పండి. ఒక ఒక ఊర్లో బాగా డ్రాట్ వచ్చింటుంది, కరువు వచ్చింటుంది అనమాట. అందరు ఏం చేస్తుంటారంటే పేరెంట్స్ వాళ్ళు చచ్చిపోతూ పిల్లలకు తినిపిస్తుంటారు, కొంచెం ఫుడ్ ఉంటుంటే. చాలామంది చనిపోతుంటారు అనమాట. అయితే ఒకరోజు ఏమవుతుందంటే ఇంతే పిండి ఏదో మిగిలి ఉంటుంది, దాంతో రొట్టె చేసి పిల్లలకు తినిపిద్దామని పోయేవరకల్లా గెస్ట్ వస్తాడు. ఆ కాలంలో తెలుసు కదా, పూర్వకాలంలో సత్యకాలం గెస్ట్ వస్తే మనం చేయాలి, అతిథిదేవోభవ ఇచ్చేస్తారు, ఆయనకి ఇచ్చేస్తారు. ఆ పిల్లలు కూడా చనిపోతారు, వెళ్ళిపోతాడు గెస్ట్, వెళ్ళిపోతాడు. ఆయన ముందు చనిపోరు, ఆయన తినేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఒక తాబేలు ఫుడ్ ఎత్తుక్కుంటూ వస్తుంటుంది అనమాట. అక్కడ పిండి తడిపినప్పుడు కొంచెం అది పడుతుంది కదా, దాన్ని తింటుంది అనమాట. తినే వరకు అది హాఫ్ బంగారు అయిపోతుంది. ఎందుకంటే అక్కడ నోబుల్ వర్క్ ఉంది, ఆడ సాక్రిఫైస్ ఉంది. మొత్తం వాళ్ళ పిల్లలను కూడా చూసుకోకుండా గెస్ట్కి ఇచ్చేసి. అయితే ఈ తాబేలుకి ఏంటంటే ఇటువంటి వాళ్ళని ఇంకొకరిని పట్టుకొని ఇంకో మొత్తం బంగారు లాగా కావాలి అంటే పట్టుకోవాలి ఇటువంటి వాళ్ళు ఉంటారు ఎవరో అనేసి. ఎవరో పెద్ద పెద్ద రాజులు, మన జనకను ఎవరో తెలియదు, వాళ్ళందరూ దానాలు చేస్తుంటారు, అందరూ మెచ్చుకుంటుంటారు రాజులు ఎంత గొప్ప వాళ్ళు అనేసి. తాబేలు కూడా పోతుంది అనమాట, ఇది కూడా మంచిగా అయిపోతుంది నాకని. కాదు అంటే దానికి ప్రూఫ్ ఏంది, అది అయితే వాళ్ళది ఫుల్ సాక్రిఫైస్ అన్నమాట. ఫుల్ అట్లా నేను కూడా అనమాట. ఎవరినైనా పట్టు చూస్తే సుమన్ చూడంగానే అనిపించింది అనమాట, మంచి పొటెన్షియల్ ఉంది, బట్ సో మచ్ టైం పడుతుంది. బట్ 3 monthsలో అతను ఎవాల్వ్ అయితేనే ఉన్నాడు. అయితే నేను సుమన్ ద్వారా వినడం, మీ ద్వారా వినడం, రకరకాల ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి రీసెర్చ్ అన్నది చేస్తాను. రీసెంట్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ న్యూరో సైన్స్ బెంగళూరులో చేశారు. అంటే రకరకాల ఇన్స్టిట్యూట్స్లో రీసెర్చ్ చేస్తున్నారు. ఏం తెలిసి ఇది ఇంకా రీసెర్చ్ దాకా రాలేదు, ఒక వర్క్షాప్ పెట్టించేది. అంటే సుమన్ చెప్పిన దాని ప్రకారం 1-2 యూనివర్సిటీలు ఆల్రెడీ, మణిపాల్ యూనివర్సిటీలో, అమెరికాలో యూనివర్సిటీస్ చేస్తున్నారు. అంటే ఈ దేనికోసం చేస్తున్నారు ఏంటి? మణిపాల్ది ఇప్పుడు ప్రాసెస్లో ఉంది, బట్ టాటాది అయిపోయింది అనుకుంటా. ఇంకొకటి ఏంటి, కోలార్ 2 ఏళ్ల నుండి చేస్తున్నాను. అంటే ఏం రీసెర్చ్ చేస్తారు? స్టూడెంట్స్ ఉంటారు కదా, ప్రొఫెసర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, సైమల్టేనియస్గా వాళ్ళు రీసెర్చ్ చేస్తుంటారు అనమాట. అదేదో పెట్టేసి అంత అనమాట, అక్కడ మిషన్ లాంటిది పెట్టేసి అది సుమన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీకు బాగా. సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీ అయిపోతుంది అనమాట. స్పిరిచువాలిటీని సైంటిఫిక్గా ఎట్లా ఈ ధ్యానం అన్నది ఉపయోగపడుతుందని రీసెర్చ్, దానికి దీనికి చాలా సంబంధం ఉంది. మ్యాటర్ అండ్ చైతన్యం అనమాట. సైన్స్ ఏమో మ్యాటర్, పదార్థం అనమాట, శుద్ధ చైతన్యం అంతే, దట్స్ ఆల్.
అయితే సంగీతం నేర్చుకున్నారా? 10 years నేర్చుకున్నా, 10 కానీ years. నేను దాని మీద పర్సూ చేయను, ఏం చేయను అనమాట. మీరు వాడుకుంటారు రోజు? మోస్ట్లీ లోపల ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి రాగాలు. ఆ. ఇప్పుడు వర్క్షాప్లోకి వెళ్తాను అనుకో, ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు ఋగ్వేదం ప్రజ్ఞానం బ్రహ్మ, ఆ ప్రజ్ఞానం బ్రహ్మ ఏం చెప్పింది? అవేర్నెస్సే ఆనందం, అవేర్నెస్సే జ్ఞానం అని చెప్పింది, అవేర్నెస్సే ఆనందం అని చెప్పింది. సెకండ్ ఋగ్వేదం, యజుర్వేదం వల్ల అహం బ్రహ్మస్మి, అవేర్నెస్ బ్రహ్మ అయిపోయినాక అదే నేను, నేను ఆనందాన్ని, ఆనందం ఆనందాన్ని నేను. అది సెకండ్ది. థర్డ్ది యజుర్వేద, సామవేద. తత్వం అసి, యు ఆర్ దట్. లాస్ట్ వన్ ఈజ్ అయమాత్మ బ్రహ్మన్. మ్యాక్స్ మిల్లర్ తీసుకున్నది, ఆ ఫిలాసఫర్ తీసుకున్నది అదే అనమాట, ఆ స్పిరిచువల్ జర్మన్ మ్యాన్. అహం అయమాత్మ బ్రహ్మన్. హే, నేను ప్రతి బీయింగ్లో చూస్తున్నాను, ఈవెన్ దానిలో రాయిలో చూస్తున్నాను, నేను ఆ చెట్టులో చూస్తున్నాను, ఆ డాగ్లో చూస్తున్నాను, ఆ ఎలిఫెంట్లో చూస్తున్నాను, మనుషులలో చూస్తున్నాను. ప్రతి లోపల ఏదో ఉంది. దెర్ ఈస్ ప్యూర్ ఎనర్జీ ఇన్ ఎవ్రీ బీయింగ్, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్. అదనమాట. అదేంటంటే మనం పెట్టేది ఏంటంటే ప్రణవో ధనుస్సారో ఆత్మ. ఓకే, ఇదేమో అది కదా, ఓం ధనుస్సు అయినప్పుడు ఇది ఎరో అవుతుంది. ఏది? ఆత్మ ఎరో అయిపోయింది, అది అయిపోయింది. బ్రహ్మత లక్ష్యం వచ్చేది. మీ లక్ష్యం ఏంటి? బ్రహ్మం, ఆనందం పరం బ్రహ్మే. అదైన తర్వాత అప్రమత్తేన వేదవ్య. అప్రమత్తం అంటే అలర్ట్నెస్, అవేర్నెస్, అవేక్ఫుల్, అరైజ్, అవేర్ ఆఫ్ అవేర్నెస్ అన్నమాట. వేద అంటే నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ఎలా వస్తుంది? నాలెడ్జ్తో ఏం చేయొచ్చు మనం? సర్వావత్ తన్మయో భవేత్. ఎనీథింగ్. ఇప్పుడు స్టూడెంట్స్కైనా అదే చెప్తాను అనమాట, యూనివర్సిటీ స్టూడెంట్స్కి, స్కూల్ స్టూడెంట్స్కి. కెమిస్ట్రీ కష్టమవుతుందా? పెట్టండి, ఇది రెండవ ధనుసారులా అట్లా పెట్టండి అని చెప్తూ ఉంటాను అనమాట. అయితే అమ్మ, మీరు ఈ సంగీతంలో కూడా మనస్సు స్థిమితం అవుతుందా? అప్పుడు అయింది నాకు అట్లా. లేకపోతే ఎప్పుడు మై ఫాదర్ ఓల్డ్, ఎందుకంటే ఓల్డ్ గ్రాండ్ చిల్డ్రన్ ఉంటారు కదా, మేము పుట్టినప్పుడే గ్రాండ్ అని అనుకునేదాన్ని. భయం, ఫియర్ అనిపించేది. నేను చెప్పేదాన్ని అనమాట, ఇట్లా స్టిక్ అవుతారు కదా, ఇట్లా స్టిఫ్ అవుతారు కదా చనిపోయారు, అట్లా కాకండి, ఎందుకంటే మూవ్ కాండి, అంటే ఎనర్జీ ఉంటుంది అని తెలియదు అప్పుడు నాకు, ఇంకా చిన్నప్పుడు. తర్వాత తెలిసిందనమాట, వీ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ డెత్, దెర్ ఈజ్ నో నీడ్ పాస్పోర్ట్, బట్ వీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ డిసీజెస్. ఇన్ఫినిట్ ఫౌంటైన్ ఆఫ్ యూత్ఫుల్నెస్ ఈజీగా ఉంటుంది. మేబీ రింకిల్స్ రావచ్చు, మేబీ ఓల్డ్ కావచ్చు, అది కావచ్చు, బట్ లోపల ఎనర్జీ ప్లస్ ఆర్గాన్స్ మంచిగా ఉంటాయి కదా. ఇప్పటిదాకైతే ఏం లేదు, రేపు ఏమైనా వస్తుంటే డజంట్ మ్యాటర్, ఐ డోంట్ రిగ్రెట్, రైట్. ఇది మాత్రం డెఫినెట్గా అవుతుంది. మీరు చూడండి, సుమన్నే చూడండి ఇప్పుడు, ఎందుకంటే మీరు చూస్తున్నారు కాబట్టి సుమన్, వేరే స్టూడెంట్స్ని చూడరు కదా ఎక్కువ. అది చూడండి ఎట్లా ఇవాల్వ్ అయిపోయింది. అందుకే అనమాట, నేను దేవుడు ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళిపోయినా నో ప్రాబ్లం, సుమన్ కెన్ అట్లా చెప్తుంటారు అనమాట. సుమన్ ఈజ్ అమేజింగ్లీ రెడీ నౌ ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అయితే అమ్మా, ఇక్కడ 2 విషయాలు మీ జీవితంలోనే, ఇక్కడ 2 కాంట్రాడిక్షన్స్ చెప్తా. నేను తినకుండా మీరు కొన్ని సంవత్సరాలు హ్యాపీగా ఉన్నారు, అంటే తినకుండా ఉన్నారు హ్యాపీగా, సాడ్గా, తర్వాత విషయం తినకుండా ఉన్నారు. తర్వాత మీరే న్యూట్రిషన్ కరెక్ట్గా ఫైబర్ అందాలి ఇట్లా చెప్తారు. అయితే ఈ తిండికి కొంతమంది తినకుండా హెల్తీగా ఉంటున్నారు, కొంతమంది తింటే కూడా లేరు. దీన్ని ఎట్లా తీసుకోవాలి? ఎవరు చెప్పిండ్రు తినకుండా హెల్తీగా ఉంటారు? కొంతమంది, చాలామంది ఓన్లీ ప్రాణం ఏదో తీసుకుంటున్నారు వాళ్ళు, ఏదో ఆకులు అలములో ఏవో తీసుకుంటున్నారు. కొంతమంది ఉట్టి ఆకులు తిని ఉంటారు, తెలుసు. ఓన్లీ శ్వాసతో చాలు, శ్వాసాహారమే. నో, దే విల్ టేక్ లైక్ వాటర్, దే విల్ టేక్ సమ్ వాటర్, కందదంప ఏవో ఉంటాయి కదా హిమాలయాస్ లో కూడా, అవి దుంపలు అవి. అంటే క్వాంటిటీ, తిండికి క్వాంటిటీ కాకుండా క్వాలిటీ అన్నమాట. ఇంత తింటే చాలు. చెన్నా తెలుసు కదా మీకు, చెన్నా, అది. అంటే ఇక్కడ నో ఫుడ్ తినాలి నాన్న, గుర్తుపెట్టుకో.
మనకు శరీరానికి కావాల్సింది ఫుడ్, స్లీప్, ఎక్సర్సైజ్, వరీలెస్నెస్. ఫుడ్, స్లీప్, ఎక్సర్సైజ్, సాధన చేయాలి. అవును, ఇది కరెక్ట్ తింటుంటే నీకు కెమికల్ ఇవి ఎఫెక్ట్ ఉండదు, కొంచెం ఉంటుంది. ఓకే, 100% బదులు 10%, ఏది 20%. ఫుడ్, స్లీప్, ఎక్సర్సైజ్ కూడా కంపల్సరీ. మెంటల్ ఎక్సర్సైజ్ ఎందుకు కంపల్సరీ? ఎక్సర్సైజ్ అయిపోతే ఎట్లా బ్లడ్ ఎట్లా ఆడుతుంది? శరీరం ఉండేదే ఎక్సర్సైజ్ కొరకు. యోగా ఎందుకు పెట్టిండ్రు వాళ్ళు? యోగా కాకపోతే వాకింగ్ చేసుకోండి, వాకింగ్ చెప్తే జంప్ చేసుకోండి. ఓకే, ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాల్సిందే తప్పకుండా. వచ్చేపు 15 minutes 20 minutes అట్లా. ఓకే, బాడీకి మూవ్మెంట్ కావాలి. ఇప్పుడు ఎందుకంటే మొత్తం అన్ని ఎలక్ట్రానిక్ వచ్చినాయి కదా. ఎవరు ఫ్యాన్ వేస్తే స్విచ్ చేస్తే ఫ్యాన్ వస్తుంది, చేస్తే ఈవెన్ ఇట్లా 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 అనుకోని కూడా వీల్లేదు ఇప్పుడు. ఎందుకంటే అవసరం లేదు అనమాట. ఏది మూవ్ అయితే లేదు. మూవ్ అవ్వడం అన్నది లక్షణమా అంటే నేచర్ మూవ్ కావాలి బాడీ. ఈవెన్ కంప్యూటర్స్ ఎందుకు, కంప్యూటర్స్ మీద కూర్చొని 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 జబ్బులు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నాం? మూవ్ కాక బాడీ. మంచి తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే 4 వరకు ఉంటే 3కి లేచి ఒక 10 minutes చేసుకొని వస్తారు అనమాట. వాళ్ళకి ఏం కాదు. ఐటీ చెయ్యి, నువ్వేం చెయ్యి. లైఫ్ స్టైల్ అన్నది అట్లా ఉండాలి. బాగా చూసుకోండి మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి. అయితే అమ్మ ఇక్కడ ఒక విషయం, చాలామంది మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అంటారు. ప్రతి ఒక్కరు అడిగేది ఏంటంటే, మేమంటే మీకు అందుకు ఇష్టం ఉండదు, మేమంటే ఆబ్వియస్లీ మాకు ఇష్టం ఉంటుంది కదా, ఇంకేంటి మమ్మల్ని మేము ప్రేమించుకునేది? మీరు ఇది పెట్టి చూడండి, నేను చేసేది చూడండి. వాళ్ళు అంటే ఎంత సిగ్గుపడతారంటే ఆ మాట నేను కూడా ఇట్లా అట్లా పెట్టుకోండి. నేను అన్న తర్వాత కొంచెం రిపీట్ చేయండి. ఇది సెల్ఫ్ లవ్ కిందకి వస్తుంది. చెప్పండి అనండి. Take your name. Amma. My name is Amma. Amma, I love you. నవకాంత్, ఐ లవ్ యూ. I love you. మంచిగా అనాలన్నమాట. నవకాంత్, ఐ లవ్ యూ. I respect you. I respect you. I'll take care of you. I'll take care of you. Physically, mentally, emotionally, and spiritually. I I never leave you alone. never leave you alone. This is my promise to you. This is my promise to you. I'm assuring you. I am assuring you. As soon as I get up, I will take care of you. I'll take care of you. అంతే. అది కూడా తెలుసుకోండి. ఫెయిత్ ఈజ్ యూ డు నాట్ సీ వాట్ యూ బిలీవ్ అట్ దిస్ మూమెంట్. మీరు అన్నారు చూడండి స్టార్టింగ్లో, కొంతమంది బిలీవ్ సిస్టమ్తో అది ఇది అన్నారు కదా, వివేకానంద స్వామి ఇలా చెప్పారు అది అనేసి. ఈ ఫెయిత్ ఈజ్ యూ డు నాట్ సీ వాట్ యూ బిలీవ్ అట్ దిస్ మూమెంట్. లేటర్ ఆన్ యూ విల్ సీ వాట్ యూ బిలీవ్డ్ వన్స్ అపాన్ ఎ టైమ్. ఇట్ మైట్ టేక్ టైమ్, బట్ డిఫరెంట్ మీ చేతిలో ఉందన్నమాట. అప్పుడు కర్మని తెస్తారు అనమాట. అబ్బా నా కర్మ అట్లా ఉంది, ఇన్ని చేసినా కానీ అంటే అట్లా అనుకుంటారు. అది బద్ధకం ఒకటి, కర్మది కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఉంటుంది. కానీ జ్ఞానం వస్తే ఏమవుతుందంటే ఆ కర్మను, ఓకే ఇది నాది, ఇప్పుడు నాకు కూడా అంతే కదా, ఓకే ఇది నా లైఫ్, నాకు తెలిసిపోయింది, ఎంతమంది చెప్పినా నేను కష్టమవుతుంది. అంటే జ్ఞానం వస్తే కర్మలు దగ్ధమవుతాయి అంటారు. డెఫినెట్గా జ్ఞానాగ్ని కర్మాగ్ని వెళ్ళిపోతుంటుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. కనీసం ఈ బర్త్లో చేసుకుంటే మనం నెక్స్ట్ ఒకవేళ ఉంటే అట్లా ఏం క్యారీ చేసుకోవద్దు అనమాట. ఇప్పుడు చాలామంది అంటుంటారు కదా, లాస్ట్ మినిట్లోనే నారాయణ 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 అనే పిల్లల పేర్లు పెట్టుకుంటారు నారాయణ అనేసి. అక్కడ చెప్తారు చూడు, హరికథలు వాళ్ళు చెప్తూ ఉంటారు చూడు, భగవద్గీత చెప్తూ ఉంటారు అనమాట. ఫాదర్తో అనిపించాలి అనేసి అందరి పేర్లన్నీ పెట్టుకుంటారు అనమాట. కానీ అతనికి ఎప్పుడు చూసినా వ్యవహారం అనమాట, బిజినెస్ అది అనమాట. లాస్ట్ మినిట్ ఆయనతో నారాయణ, ఇంకా లాస్ట్ మినిట్ అని చెప్తారు, నారాయణ అనిపించాలనేసి అది తీసుకొస్తారు అనమాట. టెంకాయది పైన అది ఉంటుంది చూడు, కొబ్బరి పిచ్చు తీసుకొచ్చి దాన్ని నార కూడా అంటారు కదా. అంటే ఇది అని అంటే పీచు అని అంటే చచ్చిపోతాడు. అంటే అది ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. అందుకే ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ నుండి మనం అలవాటు చేసుకుంటే ఈజీ. నాట్ లైక్ చచ్చిపోయి ఉందలా అని అట్లా కాదు. ఆయన కూడా మంచిదని చెప్తారు అనమాట, కనీసం వింటారేమో అనేసి. రైట్. అయితే అమ్మ ఇప్పుడు ఇంకొకటి ఉంటుంది, ఆనందం. ఆనందం ఉంటే దుఃఖం ఉంటుంది, దుఃఖం ఉంటే ఆనందం ఉంటుంది అంటారు. మీరేమంటారు? ఓకే, సుఖానికి దుఃఖం ఉంది, సంతోషానికి హ్యాపీనెస్కి అన్హ్యాపీనెస్ ఉంది.
ఆనందానికి అసలు డిక్షనరీ లేదు. లేదా? మీరు చూడండి, మీరు సాంస్క్రిట్ డిక్షనరీ ఏదైనా ఉంటే ఆనందానికి ఆపోజిట్ ఉందా? ఉండదు. ఉండదు. అంటే మనం బ్లిస్ అన్నమాట, ఇంగ్లీష్లో బ్లిస్ అంటారు. బ్లిస్ఫుల్ స్టేట్ ఒక సాధన చేసి మనం ఒక స్థితికి వచ్చిన ఎప్పుడు వస్తుంది అది? స్టిల్నెస్ ఉన్నప్పుడే వస్తుంది. స్టిల్నెస్. బాడీ స్టిల్నెస్ ఉండాలి, స్టెబిలిటీ ఇన్ మైండ్. స్టిల్నెస్ బాడీ ఉంటే ఏమవుతుందంటే కొంచెం కొట్లాడుతుంది మైండ్. అబ్బా ఇంత ఎట్లా కూర్చొని చాలాసేపు మీ ఉపాస ఎనీథింగ్ మీ అదే బుద్ధాది అదంతా ఇట్లే కూర్చుంటే ఏమవుతుందంటే, కానీ చాలామంది ఏం చేస్తుంటారు, ఇట్లా ఇట్లా ఇదైపోతుంటారు అన్నమాట. కానీ అర్థం కొంచెం అయిందనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆ స్పైనల్ కార్డ్ నుండి మొత్తం ఇట్లా అని తిరుగుతుంటుంది అనమాట, మూవ్ అవుతుంటుంది. కింది నుండి బ్రహ్మరంధ్రం నుండి బ్రెత్ వరకు కూడా అంతే అనమాట. ఇన్నర్ బ్రెత్ వరకు ఎంత మంచిదంటే, చూసారా? మీకు తీసుకున్నట్టు అనిపించిందా? ఇక్కడ అనిపించదు కదా. తర్వాత ఇది విశుద్ధ చక్రం అంటారు దీన్ని. విశుద్ధ అని అంటే ఆకాశం అనమాట. ఇక్కడ నుండి ఇక్కడ ఆకాశం, కిందంతా భూమి, ఇక్కడంతా వాటర్, ఇక్కడ అగ్ని, ఇక్కడ మనకు కావాల్సింది భూమిలో స్టెబిలిటీ ఉండాలి, భూమిలో సాలిట్యూడ్ ఉండాలి. భూమికి ఏంది మీకు తెలుసు కదా, మ్యాగ్నెటిజం ఉండాలి. భూమిలో కంపాషన్. ఇంతమందికి మనకు షెల్టర్ ఇస్తుందా? పక్షులకి ఇస్తుంది, యానిమల్స్కి ఇస్తుంది, మన వాట్ ఈస్ దట్ ప్లాంట్ బీయింగ్కి ఇస్తుంది, చెట్లకి ఇస్తుంది, మనకి ఇస్తుంది, రాళ్ళకి ఇస్తుంది, చిన్న చిన్న ఇసుక రేణువుకి ఇస్తుంది. మరి అటువంటప్పుడు ఎంత సాలిట్యూడ్ ఉంటుంది? అలా ఉండాలి అని. అదే మన బోన్స్ ఇవన్నీ సాలిట్యూడ్ అనమాట. సెకండ్, వాటర్ ఫ్లో కావాలి. ఎక్కడంటే అక్కడ మురికి కాలువల్లా అక్కడ ఇక్కడ కూర్చోకుండా మనం ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. మనం చెడ్డగా అట్లా ఆలోచిస్తే మురికి కాలువ వేకూసుంటుంది. వాళ్ళకి ఎన్ని చెప్పండి, ఓన్లీ అది బురదలో పోసిన రాయేస్తే అది రాయేస్తే మనకి చిట్టుతుంది కదా. అందుకే వీ హ్యావ్ టు బీ డిఫెన్సివ్. ఫ్లో ఉండాలన్నమాట. ఆ ఫ్లో ఏం చేస్తుంది, ఇట్లా అని చూసి సెలయర్లు ఇట్లా అని పారుతుంటుంది, పారి స్ట్రీమ్స్ తయారవుతుంది. స్ట్రీమ్స్ తయారేసి పోతుంటుంది, అడవులు అవి ఇవి చొచ్చుకొని పోతూనే ఉంటుందండి. ఎక్కడికి? దాన్ని రివర్ తర్వాత సముద్రం, ఓషన్ ఆఫ్ పీస్ అన్నమాట. తర్వాత ఇవన్నీ ఇట్లా అవుతుంటాయి అన్నమాట. ఈ సూక్ష్మాల్లో మనం పండుకుంటే, ఈవెన్ పండుకున్నప్పుడు కూడా జబ్బులు ఎట్లా నయమైపోతుందని మనకి ఎందుకు అవన్నీ కావాలి కదా మీకు, అంతే. అందుకే ఫస్ట్ 8 సెషన్స్ ముందు మెడికల్ రిపోర్టు, తర్వాత మెడికల్ రిపోర్ట్. ఎవరన్నా నెగటివ్ వాళ్ళు ఉంటుందంటే మోస్ట్లీ ఉండరు. ఎవరైనా నెగటివ్ కామెంట్ చేసిండ్రు అని అంటే. అయితే ఇప్పుడు ఆన్లైన్లో ఈ కోర్స్ చేయాలంటే ఎట్లా సంప్రదించాలి? సుమన్ అన్ని సుమనే. నాకేం సంబంధం ఉండదు దీంతో. నాకేంటంటే వర్క్షాపులు బాగా ఇష్టం. ఫిజికల్ వర్క్షాప్లు ఇవన్నీ చెప్తూ ఉంటాను అనమాట. ఫిజికల్గా ఎట్లుంటాయి, వర్క్షాప్లు ఏంటంటే 1000 people 500 people అట్లుంటే నాకు ఇష్టం అనమాట. అట్లని 10 మందికి కూడా ఇస్తా, చెప్తున్నా నేను. చాలామందికి యూజ్ అవుతుందని నా ఉద్దేశం. తర్వాత గాలి, అగ్ని, డిటాక్సిఫై ఎలా చేసుకోవాలి అగ్నిని. తర్వాత వాయు, ఈ అగ్నిని పైకి లేవాలంటే ఇప్పుడు బంపర్ సక్సెస్ అంటారు చూడు, ఈ అగ్ని ఇట్లే కులవడిపోయి బొగ్గులాగా పొగ చూరినట్టు ఉంటుంటే కష్టం అనమాట. అప్పుడు ఎట్లా పైకి ఇట్లా తెచ్చుకోవాలి. తర్వాత వాయుదేంటి, చలనం కదా, ఎక్కడంటే అక్కడ. ఇదేంటి, విశుద్ధం అంటే వాస్ట్నెస్, పురుషాలాగా ఇట్లా స్థిరంగా ఉంటుంది అన్నమాట. ఈ సూక్ష్మదానిలో ఈ 5 elements బ్యాలెన్స్ అయిపోతుంది అన్నమాట. నేను అందుకే చెప్తుంటాను అనమాట, దిస్ ఈజ్ నాట్ ఫర్ ముద్రాస్ ఆర్ ఎనీథింగ్. ఎందుకంటే మనం అక్కడ ఉన్నప్పుడు ఆఫ్రికాలో, అమెరికాలో అటు ఉన్నప్పుడు ఏంటంటే ఇది ఈజీ అయిపోతుంది వాళ్ళకు, ఈజీగా గుర్తుపెట్టుకుంటారు అనమాట. ఆకాశం, వాయు అట్లా అనమాట. లేకపోతే వేరే చూసుకోండి అంతేగాని ఇది ఆకాశం కాదు కదా అట్టెట్లో చెప్తారు అట్లా అనాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను అనమాట. కాన్సెప్ట్ అర్థం కావాలి అంతే కదా. 5 ఇక్కడ ఏంటి మనకు 5 elements బ్యాలెన్స్ ఎలా వస్తుంది, బ్యాలెన్స్ వచ్చినప్పుడు ఎంతెంత మోతాదు ఉండాలి చెప్పండి మీరు. ఎంత మోతాదు ఉండాలి? ఓకే, ఇవి చూపెట్టకుండా ఆకాశం ఎంత ఉండాలి? తెలియదు కదా. చూసారా, 6% ఉండాలి. ఓకే, వాయు ఎంత ఉండాలి కదా మనకు అన్నీ తెలుసు, కానీ ఇవి తెలియదు, చిన్న అనమాట. 4 ఆకాశం 6, వాయు 4, 10 అయిపోయింది. 10 అయిపోయింది అవుట్ ఆఫ్ 100, 10 అయిపోయింది. నెక్స్ట్
ఆకాశం అయిన తర్వాత అగ్ని. అగ్ని. అగ్ని ఎంత ఉండాలి? 6. 6. ఓకే, 6 + 6 12, 12 + 4 12 + 4 16. 16. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి? ఆకాశం, పంచభూతాలలో ఏంటిది? భూమి, నీరు, ఆకాశం. నీరు ఎక్కడొచ్చింది? ఇప్పుడు వచ్చింది నీరు. నీరు. నీరు ఎంత ఉండాలి? నీరే ఎక్కువ ఉండాలి అనుకుంటా, పర్సంటేజ్ అంతే, కరెక్టే. మీరు చెప్పండి. ఓన్లీ మనకు 100 కావాలనేసి ఇట్లా అనుకుంటున్నాను. నీరు 50. ఎక్కువ 72. 72. అమ్మా, మన శరీరంలో 72% వాటర్ ఉంటుంది. మొత్తం వాటరే. ఓకే. ప్రపంచంలో ఇప్పుడు 3 సముద్రాలు ఎట్లున్నాయి? 3 వంతులు సముద్రాలు సేమ్. అంటే మన శరీరంలో కూడా అంతే 72% వాటర్ ఉండాలి. ఇదేమో సటిల్ కన్స్ట్రక్టింగ్ ఎలిమెంట్స్ ఏమో ఇవి లోపలివి సటిల్ అనమాట, సూక్ష్మంగా ఉంటాయి అనమాట. కాకపోతే మనం చెప్పేది అది సూక్ష్మ అట్లా చేసుకుంటే దానికి తెలిసిపోతుంటుంది అనమాట. ఓకే. వాటర్ బ్యాలెన్స్ తక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది, వాయు తక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది అని తెలుసుకుంటాం. పిచ్చి పిచ్చివి ఏం చేయమన్నమాట. అది అన్ని బ్యాలెన్స్ ఆటోమేటిక్గా అయిపోతాయి. అంతే. తర్వాత 12% భూమి. భూమి అంటే మన శరీరంలో ఏముంటాయి చెప్పు? సాలిట్యూడ్ ఏముంటాయి? బోన్స్. అవన్నీ భూమికి సంబంధించి మొత్తం 5 ఎలిమెంట్స్ అన్నిట్లో ఉంటాయి. కానీ ఒక ప్లేస్ అనమాట, కిందిది, మూలాధారం ఏమన్నా అక్కడ అది భూమి అనుకుంటే, మధ్యన ఈ నేబల్కి కింద మధ్యన వాటర్. ఇప్పుడు పిల్లలు కాకుండా చాలా మంది పిల్లలు కారు అదంతా ఏవో చేపించుకుంటారు కదా, ఫెర్టిలిటీ అదంతా అనమాట. వాళ్ళకి పొల్యూషన్ ఇది ఉందన్నమాట, వాటర్. ఎందుకంటే వాటరే కదా కావాల్సింది, బేబీ తయారయ్యేది ఎట్లా. అవన్నీ సుమన్ బాగా చెప్తాడు, ఎందుకంటే సైంటిఫిక్గా చెప్తుంటే ఈజీ అయిపోతుంది ఆడియన్స్కి అనమాట. నేనేమో అట్లా చెప్తే ఇది ఈజీ కదా అన్నట్టు నేను అనుకుంటాను అనమాట. రైట్. అగ్నిని ఎట్లా, మనకు జఠరాగ్ని అంటే తెలుసు కదా మీకు. ఆ అగ్నిని మంచిగా కావాలంటే ఏం చేయాలి, ఈ వాయువు మంచిగా కావాలంటే ఏం చేయాలి, అట్లా అన్నమాట. టెక్నిక్లు ఏమి ఉండవు ఎక్కువ, బట్ సో మచ్ నాలెడ్జ్ యూ విల్ గెట్. తెలియకుండానే ఆ అనుభూతికి లోనైపోతారు అనమాట. అంతేగాని ఏదో జబ్బులు వచ్చినాయి హీల్ చేయండి, నో, దట్ ఈస్ నాట్ సూక్ష్మ. సూక్ష్మ ఈజ్ టోటల్. ఎస్, లవ్ యువర్ సెల్ఫ్, రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, క్లీనింగ్, ప్యూరిఫైయింగ్. ఎలా క్లీనింగ్ చెప్పాను కదా మీకు, మనస్పృశమన, అది గుర్తుపెట్టుకోండి. ఉంటే కొంచెమే చెప్తున్నాను నేను. క్లీనింగ్ ఎట్లయితుందంటే ఇవన్నీ అనమాట. ఇవైతే అవి అవుతుంది. ఎక్సర్సైజులు ఉంటాయి, ప్లస్ మెడిటేషన్. ఆ మెడిటేషన్ కూడా ఎందుకంటే పడుకోబెడతాం, ఎందుకంటే స్టార్టింగ్లో పడుకుంటే త్వరగా వెళ్ళిపోతాయి డిసీజులు. తర్వాత అవసరం లేదు, మీరు కూర్చోండి మంచిగా, నడుము వంచకుండా కూర్చోండి, అంతే, ఏం కాదు. దానివల్ల కూడా మనకు ఇదైతుంటుంది అనమాట. నడుము ఎందుకు వంచొద్దు అంటారు? నడుము ఎందుకు వంచొద్దు? మరి అక్కడే కదా ఈ ఇవన్నీ నాడులన్నీ పైకి రావాలి కదా, పైకి ఇట్లా ఉంచితే ఇట్లా ఇక్కడనే అయిపోతుంది. ఇట్లా పెట్టినాం అనుకోండి అంతే. ఎందుకు మనకు స్పైనల్ ఉన్నది, టెయిల్ బోన్ టు నెక్ బోన్ టు బ్యాక్ ఆఫ్ అవర్ హెడ్ టు టాప్ ఆఫ్ యువర్ హెడ్, అట్లే రొటేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. మీకు పెద్దవి తెలుసు, చిన్న పెద్దవి తెలుసు మీకు అన్నీ. ఇంటర్వ్యూ చేసి అంత మీరు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయి ఇన్ఫినిటీ తక్కువైపోయిందమ్మా లోపలని. అది కరెక్ట్. నాకు వస్తుందని నేనేం చెప్తాను, నాకు అసలు ఏం రాదనుకుంటా. మీకు తెలిసినంత కూడా నాకు తెలియదు అని అనుకుంటాను అనమాట. కాకపోతే నాకు తెలుసు శరీరం ఎలా మంచిగా పెట్టుకోవాలని బాగా తెలిసిపోయింది. నేను అదే చెప్తున్నా, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, నేను రేపు ఏమన్నా అయిందంటే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్, ఐ డోంట్ రిగ్రెట్. ఎక్కడైందో ఏమైనా వాట్ ఎవర్ కర్మ అంటూ మీరు అంటారు చూడండి. బట్ మోస్ట్లీ 99% ఏం కాదు అన్న ఇది ఉంటుంది ఎవరికైనా, నాకే కాదు ఎవరికైనా. ఎందుకంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో వాళ్ళు అదే అన్నారనమాట, ఇంత ఇంపాక్ట్ ఎప్పుడు కాలేదు మాకైనా. అందరూ వేరే ఆఫ్రికన్స్ ఉన్నారు, వైట్స్ ఉన్నారు, ఇంకా వేరే ఉంటారు కదా, వాళ్ళందరూ చెప్పారు. వాళ్ళు అన్నారని కాదు, నాకు తెలుసు కదా, నాన్న అమ్మాయి పీస్ఫుల్ డెత్. ఒకటే గుర్తుపెట్టుకోండి నవకాంత్, డిఫరెన్స్ బిట్వీన్ పీస్ఫుల్ డెత్ అండ్ బెడ్ రిడెన్ డెత్. బెడ్లో కూర్చొని అది వేరు, పీస్ఫుల్గా బాయ్ ఇప్పుడు డీప్ స్లీప్కి వెళ్ళిపోతున్నాం, పర్మనెంట్ స్లీప్కి వెళ్ళిపోతున్నాను అనడం ఎంత ఈజీ ఆలోచించండి. అది మీ చేతుల్లోనే ఉంటుందని నేను అంటాను అన్నమాట.
బాగుంది. రైట్ అబ్బా, చివరిగా మీకు ఇష్టమైన ఒక పాట పాడి ముగిద్దాం. ఓ మై గాడ్, నేను ప్రిపేర్ మన ఇండియా కదా ఇది. అది ఒకటి అప్పుడు రాష్ట్రపతి వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు పాడించిండ్రు అనమాట. 1977 మనకు టీవీ వచ్చింది, మీరు పుట్టలేదు ఇంకా. అదే, ఇది మన నేల, ఇది మన నింగి, ఈ గాలి నీరు మనవి మనవి, మొలకెత్తాలి దేశభక్తి, మనమంతా ఒక శక్తి, ఇది మన నేల. ఇల్లంటే ఇటుకల పేర్పు, మాలంటే పువ్వుల కూర్పు, పాటంటే మాటల గొలుసు, సమతంటే దేశం మనసు, ఇది మన నేల. ఇదేమో లైట్ మ్యూజిక్లు అనమాట. అప్పుడు చాలా రేడియో స్టేషన్లు బాగా పాడుతుంటాం అనమాట. ఇండియాకి వెళ్ళిపోయినాం కదా. ఇంకా క్లాసికల్ ఎట్లుంటుంది అంటే ఎనీ క్లాసికల్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. లాస్ట్ వన్ ఈజ్ ఆయురారోగ్యాలు. ఓకే. నమో నమో రాఘవాయ అనిశం, నమో నమో రాఘవాయ ఆయురారోగ్యదాయినే, నమో నమో సకలలోకదయాశీలో, నమో 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 రాఘవాయ. అందరూ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి, మన దేహమంతా, మన హెల్త్, మనం కంఠంలో ప్రాణం ఉండే వరకు నన్ను నేను చూసుకుంటాను, నన్ను నేను ప్రేమించుకుంటాను. ఎవరో వేరే వాళ్ళు ఇచ్చే ప్రేమ అదంతా బోనస్. బట్ మీకు మీరు ఇచ్చే ప్రేమ, దట్ ఈస్ పర్మనెంట్, లైక్ బోనస్ అండ్ పర్మనెంట్ చెక్. అది అనమాట. మీకు ఏది కావాలి? బోనస్ కావాలా? ఇది కావాలి. ఒక్కోసారి నష్టం వచ్చినప్పుడు బోనస్ వస్తుందో. డోంట్ డిపెండ్ ఆన్ దట్. డిపెండ్ ఆన్ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్. ఎవ్రీడే ప్రామిస్ చేసుకోండి, అద్దంలో చూసుకుంటూ, బాత్రూంలో, వాష్రూమ్లో. అంతే. ఎంత సింపుల్ ఎందుకు చేయలేరు అని నా ఉద్దేశం. ఈవెన్ వంటలు కూడా న్యూట్రిషియస్ వాల్యూస్తో చేసుకోండి. వంటలు చాలా ఫ్రైలు అట్లా తినకుండా లిక్విడ్ ఉండాలి. ఆయుర్వేదాలో ఉంది కదా అది ఫిలాసఫీ. ఈట్ లిక్విడ్స్ అండ్ డ్రింక్ సాలిడ్స్. అర్థమైందా? అంతే. ఏ ఫుడ్ అయినా కొంచెం ఇట్లా లిక్విడ్గా చేసుకొని కొంచెం సో అని ఒక వర్క్షాప్ ఇస్తాం అనమాట. SSO, సాల్ట్, షుగర్ అండ్ ఆయిల్. ఇవి కొంచెం తక్కువ చేయండి అంతే. ఈట్ వాటర్, డ్రింక్ ఫుడ్ అంటే ఈట్ వాటర్ అంతే, సేమ్. ఇప్పుడు అదే కదా. యు ఆర్ వెరీ కరెక్ట్. సేమ్ థింగ్ చేసేసుకోండి. మన జొన్నలు చాలా మంచివి. ఈ గోధుమలు మానేసేయండి కొద్ది రోజులు. ఏదైనా అదే గ్యాస్ట్రో ఇంటెస్టిన్ ప్రాబ్లమ్స్ అవన్నీ వచ్చినప్పుడు జొన్నలు తీసుకోండి. జొన్నలో లేకపోతే ఏదో ఉంటాయి కదా మిల్లెట్స్లో కొన్ని పడవు, ఏది పడుతుందో చూడండి. 2 రోజులు చూడండి, అది ఏందన్నా పడలేదని అంటే ఇదనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ. ఇది ఈరోజు స్లో టాక్ షో. సునీతమ్మ గారు మనకు ఎంతో చక్కగా మనందరి ఆరోగ్యాలు బాగుండాలి, మనందరం హెల్తీగా జీవించాలి, మనందరం ఆనందంగా జీవించాలి, మనందరం ఆత్మస్థితిని తెలుసుకోవాలి అన్న తపనతో
మనకి ఎంతో చక్కగా సమయాన్ని కేటాయించి అమ్మ మనకి తన సందేశాన్ని అందించారు. మీ తరపున, నా తరపున, పిఎంసి స్టూడియోస్ తరపున అమ్మకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.